ఈ టైంలో ప్రొడ్యూసర్ అవ్వాలనేది ఏంటి చేంజ్? 85 మూవీస్ అయినాయి, ప్రాజెక్టులు చేసుకుంటూ ఉన్నాగా. బేసిక్గా మన సినిమాలకి 100 crores అనేది ఒక మార్క్. ప్రతి ఒక్కళ్ళకి డబ్బు అంటే ఒకటి ఉంటుంది కదా, అరే ఈ ట్యూన్ సేమే కాపీ కొట్టేశారు, ఒక ఫ్రస్ట్రేషన్లో వచ్చేది. కొన్ని రోజుల్లో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ లాగా ట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని వస్తుంది అంటారా? ఖచ్చితంగా వచ్చేసింది, మళ్ళీ వస్తుంది అంటారా? సక్సెస్లో ఉన్న వాళ్ళకే నెక్స్ట్ సినిమాలు వస్తూ ఉంటాయి, ప్రమోట్ చేసుకున్న వాళ్ళకే ఎక్కువ. అంటే అన్ని హిట్లు అవ్వో, అన్ని ఫ్లాప్లు అవ్వవు. ఇప్పుడు 100 సినిమాలు చేస్తున్నారు, ఒక 50 సినిమాలు చేసిన వాళ్ళు కూడా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు సినిమా స్పేస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, మనకి జనరల్లీ 15 ఏళ్ళ వయసులో ఎలా ఉంటుందంటే, వాడు ఎంపీసీ తీసుకుంటున్నాడా, మనం కూడా ఎంపీసీ తీసుకుందాం, వాడు సిఈసీ తీసుకున్నాడా, మనం కూడా సిఈసీ తీసుకుందాం అని అనుకుంటాం. కానీ ఆయన ఆ టైంకే కెరియర్ ఏంటనేది చూస్ చేసుకునే మెచ్యూరిటీ వచ్చిందనమాట. ఇప్పటి వరకు కూడా అంటే నిండుకుండా తొనకదు, బంగారం సౌండ్ రాదు అంటూ ఉంటారు కదా, ఆయన అలాగే ఉన్నారనమాట. ఎక్కడ బయటకు వచ్చి సౌండ్ చేయరు. ఆయన మ్యూజిక్ మాత్రం మన చెవుల్లో ఎప్పటికీ సౌండ్ చేస్తూనే ఉంటుంది, మన ప్లేలిస్ట్లో ఇప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఆయనే ఎవరో కాదు, సాయి కార్తిక్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. కానీ మ్యూజిక్ డైరెక్టర్ అనే కంటే ఇప్పుడు పేరు మార్చుకుంటున్నారనమాట. ముందున్న పేర్లని మార్చుకుంటూ వస్తున్నారు. ఇంకా ఎన్ని మార్చుకుంటారో ఫ్యూచర్లో అనేది తెలుసుకుందాం. నాతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సాయి కార్తిక్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్. బాగున్నారా? సూపర్గా ఉన్నా. సో పైసా అన్నారు, ఇప్పుడు పైసలు పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఏంటి, డబ్బులు చేతి నుండి ఎలా డబ్బులు వెళ్తుంటే, అంటే మ్యూజిక్ వెళ్తున్నప్పుడు ఆనందపడి ఉంటారు మీ చేతుల నుంచి. అవును. ఇప్పుడు చేతుల నుంచి డబ్బులు వెళ్తుంటే ఎలా ఫీల్ అవుతున్నారు? అలా ఏం ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే అంత హ్యాపీ వర్కే కదా. ఎందుకంటే సినిమా అంటే ఇష్టం కాబట్టి, సినిమా అంటే ఒక ప్యాషన్. అంటే మనకు తెలిసింది కూడా ఇదే, సినిమానే కాబట్టి, ఇంక దీంట్లోనే ఉన్నాం కాబట్టి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాం. ఫ్రెండ్స్ అందరం కలిసి చేసాం. అంటే ఒక ప్రాజెక్ట్ అయితే ఫ్రంట్ ఎండ్ నన్ను పెట్టారు, మనం ప్రొడ్యూసర్గా ముందు నుంచి పెట్టారు. ఎందుకంటే సినిమా బిజినెస్ కావాలి కదా, అందుకని. నైస్, వెరీ నైస్, హ్యాపీగా ఉంది. సినిమా అయితే బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఎందుకంటే మేము అనుకున్న కాన్సెప్ట్ని అనుకున్నట్టు తీసాం. సో యాక్చువల్లీ మీకు టీనేజ్లోనే కెరియర్ పట్ల, అంటే ఏంటి కెరియర్ అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేసింది బాగా కంప్లీట్గా. సో ఇప్పుడు నియర్లీ 40s దగ్గరలో పడుతున్నప్పుడు ఈ టైంలో ప్రొడ్యూసర్ అవ్వాలనేది ఏంటి చేంజ్ ఏంటి? అంటే ఏం లేదు, ఎందుకంటే చేంజ్ ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్లీ మనం సినిమాలు చేస్తూ ఉన్నాం ఇప్పటికే, అంతే అదే ఫ్లోలో సినిమాలు అయితే వెళ్తున్నాయి. 85 మూవీస్ అయినాయి, ప్రాజెక్టులు చేసుకుంటూ ఉన్నాగా. ఆ కరోనా టైంలో అందరం కూర్చొని ఒక డిస్కషన్, జస్ట్ సరే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేద్దాం అలా ఇలా అనుకున్నప్పుడు స్టార్ట్ చేసింది. 2020 అప్పుడే కదా కరోనా మన అందరికి 2022 వరకు బాధిందిగా. ఆ టైంలో కూర్చున్నప్పుడు ఇలా కాదు, సరే అందరం కలిసి ఎప్పటి నుంచో ఒక థాట్ ఫ్రెండ్స్ అందరికీ, ఒక సినిమా చేయాలి అని. అందరి ఖాళీ టైంలో ఉన్నాం కదా, చేద్దామా అని అడిగితే సరే ఓకే అనుకుని ఒక ప్లాట్ అనుకున్నాం. అయితే మంచి ప్లాట్ అనుకున్నాం, 100 crores అని ఒక టైటిల్ పెట్టి, సూపర్ ప్లాట్. ఎందుకంటే 2016 మన అందరికీ జరిగింది డిమానిటైజేషన్ గురించి డిస్కషన్ చేస్తూ ఎందుకంటే అందరికీ తెలిసి జస్ట్ ఒక చిన్న పాయింట్లే ఉంటాయి. ఇప్పుడు మనం ఏటీఎంకి పోయినాం, డబ్బు మార్చుకున్నాం, బ్యాంక్ వెళ్ళాం, మార్చుకున్నాం, ఇదే కదా. కానీ ఈ కథలో అట్టా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసలు రియల్గా ఏం జరిగింది, చాలా వరకు రియల్ ఇన్సిడెంట్లు తీసుకున్నాం. ఎందుకంటే చాలా చోట్ల డబ్బులు వదిలేశారు, కొన్ని చోట్ల డ్రైనేజీలో దొరికాయి, కొన్ని చోట్ల పెద్ద హ్యూజ్లో కాల్ చేశారు. ఇలాంటివన్నీ పాయింట్స్ కొన్ని మనకు తెలిసినవి ఉన్నాయి, కొన్ని గ్యాదర్ చేసాం. ఇలా తీసి అసలు ఆ పాయింట్ని మళ్ళీ తీసుకొస్తే, ఎందుకంటే సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అరే ఇది మనకు జరిగింది కదా అనే ఒక ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్డ్లో ఒక పాయింట్ తీసాం, అందులో ఇంకా నా సౌండ్ అన్ని పెట్టి ప్రాపర్గా వర్కౌట్ చేసాం. సో ఇప్పుడు మన భూమి మీద ఉన్న మనుషులందరినీ అడిగితే ప్రతి ఒక్కరు కోవిడ్తో ఎఫెక్ట్ అయినోడే బాగా. ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా కోవిడ్తో ఎఫెక్ట్ అయినవి. ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి, ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో కానీ అంతే. ఇప్పుడు వారానికి 8 సినిమాలు వస్తున్నాయంటే ఇవన్నీ అప్పుడు పాపాలి, అప్పుడు ఇప్పుడు బయటపడతారు. సో మీ దానికి ఏమైనా పాపం పడిందండి ఎఫెక్ట్ కోవిడ్? ఖచ్చితంగా. ఒకటేంటి, పెద్ద పెద్ద సినిమాలకే పడ్డాయి కదా, ఎన్నో డేట్లు అనౌన్స్ చేసి ఎంతో వెళ్ళిపోయినాయి. ఎప్పుడు అనౌన్స్లు చేశారు, ఎప్పుడు రిలీజ్లు చేశారు, ఆ లెక్కలో అందరితో పాటు మనం అంతే. కానీ ఏంటంటే జాగ్రత్తగా తీసుకొని ప్రాపర్ డేట్ వేస్తున్నాను. రేపు 20th అనేది నాకు ప్రాపర్ డేట్, ఎందుకంటే వేరే ఏం పెద్ద సినిమాలు లేవు, హ్యాపీగా ఉన్నది. ఇప్పుడు ఈ కోవిడ్ ఎఫెక్ట్ తర్వాతే బేసిక్గా మన సినిమాలకి 100 crores అనేది ఒక మార్కు ఏర్పడింది అనమాట. సో ఇక్కడే పాయింట్ స్టార్ట్ అయిందా? మంచి క్యాచీ టైటిల్ కదా అసలు. క్యాచీ టైటిల్ అంటే డబ్బే, ప్రతి ఒక్కళ్ళకి డబ్బు అంటే ఒకటి ఉంటుంది కదా, ఒక ఎనర్జీ డబ్బు అనేది. అందులో చాలామంది అన్నారు ఎందుకు ఓల్డ్ అంటే 2016 తీసుకున్నాం అంటే, డబ్బు అనేది ఎప్పటికైనా పాన్ ఇండియానే.
డబ్బు అనేది కాన్సెప్ట్ అనేది ఎప్పటికీ ఊపే. కాబట్టి ఆ పాయింట్ మీదే వెళ్దాం, ఎందుకంటే బాగా కనెక్ట్ అయ్యేది పాయింట్. ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఎవరికైనా సరే మనకే కూర్చొని ఉంటే అక్కడ బ్యాగ్ ఉందంటే మనం అట్లా చూస్తుంటాం గమ్ముగా. అంటే ఆ డబ్బు అనేది ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు అంత పెద్ద స్క్రీన్ మీద అంత డబ్బు చూపించి డబ్బు మొత్తం పోవటం, డబ్బు తగలబెట్టడం, ఇంత హడావిడి ఉంటుంది. డిమానిటేషన్ అప్పుడు ఏమేం చేశారు అనే కాన్సెప్ట్ మీద వెళ్ళాను. కాకపోతే జనాలు అందరినీ ఏడిపించి పంపిస్తారు బయటకి. కళ్ళ ముందు అంత డబ్బులు కాలిపోతాయి. ఎవరికి వాళ్ళకి అబ్బా ఇది మన సీనే కదా, ఇది మన సీనే అనుకుంటారు, కానీ బయటికి చెప్పలేరు. అది కాకుండా కాలిపోతుంటే అరే మాకు ఇవ్వచ్చు కదరా ఆ ఫీల్ ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది ఆ సినిమాలో. పాయింట్ అది. సో ఒకప్పుడు ఈ మ్యూజిక్ లో కీస్ ని, స్కేల్స్ ని, వాటిని వీటిని అంటే రకరకాల టోన్స్ ని వీటన్నిటిని కంపోజింగ్ లో వాటి మీద మీకు కమాండ్ ఉండేది, దేన్ని ఎక్కడ పెట్టాలనే కంట్రోల్ ఉండేది. ఇప్పుడు మనుషుల మీద కంట్రోల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ప్రొడక్షన్ లో. సో ఏమన్నా ఏం లేదు అంటే అంత దాన్ని ఇప్పుడు నేను అంత స్ట్రైన్ గా తీసుకోను. ఎందుకంటే ఇప్పుడు డైలీ 16 hours అనుకో, మనందరం 16 hours వర్క్లో 10 hours మ్యూజిక్ చేస్తాను, 6 hours దీని మీద ఉంటాను. ఫ్రెండ్స్ అంటే ఒకటేంటే నేను పెద్ద సెట్కి కూడా వెళ్ళింది లేదు, ఒక 4 times వెళ్ళి ఉంటానేమో. మిగతా అందరు టెక్నీషియన్స్ ఉన్నారు. డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విరాట్ చక్రవర్తి గారు నా ఫ్రెండ్, తను ఒక 10 years నుంచి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. తను డైరెక్షన్, ఇప్పుడు తనే డైరెక్షన్లో ఉన్నారు కాబట్టి ఇంకా అక్కడే కంట్రోల్ ఉంటుంది. ప్లస్ మొత్తం ప్రొడక్షన్ కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కానివ్వండి, వీళ్ళందరూ తెలిసిన ఫ్రెండ్సే. ఎగ్జిక్యూటివ్ కానీ, కో ప్రొడ్యూసర్లు కానీ అందరూ ప్రాపర్గా ఏంటంటే సెట్లో నాకు ఎప్పుడు ఇబ్బంది పడలేదు. అంటే సినిమా అనుకొని హ్యాపీగానే చేసాం. కష్టపడిపోయినాం, అట్ట చేసి ఉంటుంది. మాకు అడ్డుపడిందల్లా అప్పుడప్పుడు కరోనా అడ్డుపడింది అంతే. ఎందుకంటే అది కొంచెం చేయటం, ఒక వారం రోజులు చేయటం, మళ్ళీ ఆపటం, మళ్ళీ గవర్నమెంట్, ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్కి ప్రాపర్గా ఏ రోజు ఆపుతున్నాం, ఏ రోజు ఓపెన్ చేస్తున్నాం తెలియట్లేదు కదా. అట్లాంటి పీక్స్ టైంలో స్టార్ట్ చేసే కదా వచ్చింది, అట్లా కొట్టేసింది. ఓకే. సో మ్యూజిక్లో మీరు అంచనా వేయగలరు అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ నుంచి వచ్చే అవుట్పుట్ని ఎక్కడ పెట్టాలి అంటే అవసరం లేని చోట డ్రమ్స్ పెట్టరు, అవసరం లేని చోట గిటార్ తీసుకురారు, ఇలా ఉంటాయి కదా. సో అరేంజ్మెంట్ మీకు ప్రాపర్గా తెలుస్తుంది. సో కమాండ్ ఉంటుంది. ఇప్పుడు మనుషుల విషయంలో ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎవరికి ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎంతవరకు అవుట్పుట్ లాగొచ్చు ఎవరి దగ్గర, ఇలాంటి కమాండ్ వచ్చిందా? ఇప్పుడు ఆ కమాండ్ అంటే మీకు ఒకటే, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం టెక్నీషియన్గా తెలుసు కాబట్టి నా కోసం అందరూ వచ్చారు. ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ సీనియర్ ఆర్టిస్టులే. రాహుల్, మన టైసన్, హ్యాపీ డేస్ రాహుల్, ప్లస్ చేతన్ అని కన్నడలో మంచి హీరో అబ్బాయి, ఆ అబ్బాయి అఖండ ఫేమ్ శరత్ లోకేశ్వర్ గారు, ఇంటూరు వాసు గారు, భద్రం, సమీర్ గారు, అందరూ సీనియర్ ఆర్టిస్టులు, అన్నపూర్ణమ్మ గారు. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే నాకు హీరోయిన్స్ అంటే కొత్త వాళ్ళు నాకు అవుట్ ఆఫ్ నుంచి వచ్చారు. ఎంఈఎల్ అనే అమ్మాయి, ఐశ్వర్య అనే అమ్మాయి, ఇట్లా ఆంధ్ర అనే అమ్మాయి, అందరూ ఉన్నారు. కాన్సెప్ట్లో ఎప్పుడైందంటే నాకు ఆర్టిస్టుల వైజు క్లారిటీగా పెద్దవాళ్ళు సీనియర్ బ్యాచ్ ఉన్నప్పుడు నాకు ఆ టెన్షన్ ఎప్పుడు రాలా. ఇంకా టెక్నీషియన్స్ అంటే అందరు నాతో పాటే కదా ఉండేది. మెయిన్ కెమెరామెన్ నేను, కెమెరామెన్ చరణ్ మాధవనేని, ఆ అబ్బాయి ఆల్రెడీ ప్రూవ్డ్. నాతో పాటు రాజాది గ్రేట్కి సెకండ్ యూనిట్గా చేసాడు తను నేను. ఇంకా టెక్నీషియన్స్ కాబట్టి ఎప్పుడు అంటే ఇది ఒక కష్టం, హడావుడి పడిపోయి టెన్షన్ పడిపోయి అది రాలేదు. అందరూ అదే అంటారు, ఏంది అసలు అంత రిలీజ్ అంటే అంత కూల్గా ఎట్టున్నావు అంటే. తెలిసిన వరకే కదా, ఇన్నేళ్ళు చేసిన వరకే అదే కదా మనం. కాబట్టి ఇన్ని సినిమాలకి మనం 85 movies చేసిన దానికి అదే పని, దీనికి అదే పని. ఇప్పుడు పేషెన్స్ అయితే చాలా నీడ్, ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత మళ్ళీ ప్రమోషన్ చేసుకోవాలి. ఎంత బడ్జెట్ పెట్టినా ప్రమోషన్స్కి సెపరేట్ బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు దాకా చాలా ఖర్చు పెట్టాం, లిమిట్స్ దాటేస్తాయి కొన్నిసార్లు, అయినా సరే ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఇక్కడ చివరి దాకా వచ్చి వజ్రం దొరికే చోట వెనక్కి వెళ్ళిపోయినట్టు ప్రమోషన్ దగ్గర ఎవరో కొంతమంది కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. మీకున్న ఎక్స్పీరియన్స్కి మీకు తెలుసు. సో ఇప్పుడు ఎలా ప్లాన్ చేసుకున్నారు? ప్రమోషన్ దగ్గర ఎక్కడన్నా వెనక తగ్గుతున్నారా? ఏదైనా డిఫరెంట్గా ప్రమోట్ చేస్తున్నారా మన సినిమాని? అంటే డిఫరెంట్గా చేయాల్సింది ఏం లేదు. ఇప్పుడే అంటే నాకు ఇప్పుడే ట్రైలర్ లాంచ్ వచ్చేసి మన ద గ్రేట్ బింబిసారా అండ్ విశ్వంబర డైరెక్టర్ చేశారు, మన వశిష్ఠ గారు చేశారు. ఫుల్ హ్యాపీ. అంటే తను నాకు బాగా ఫ్రెండ్, అంటే ఇంతకుముందు ఎప్పటి నుంచో కలుస్తుండేవాళ్ళం. అసలు సింగిల్ మాట, ఒక్కటే ఫోన్, డార్లింగ్ నాకు ఇట్లా ట్రైలర్ లాంచ్ అనగానే నేను వచ్చేస్తున్నాను, నేను వస్తాను, ఎక్కడున్నారు చెప్పండి అంటే, నువ్వేంది వచ్చింది, నేనే వస్తున్నా స్టూడియో. కానీ అంత బాగా అంటే అందరి సపోర్ట్ నాకు అలా ఉంటుంది. లక్కీ, అది చాలా లక్కీ అనుకుంటాను. ఎందుకంటే మనం ఇంతకుముందు చేసిన వర్క్స్ అన్నీ ఇలాంటి టైంలో నాకు యూజ్ అవుతుంది. ఎవరికి ఫోన్ చేసినా పాపం నా కోసం వస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు ప్రాజెక్ట్ని. అంటే నిజంగా ఇప్పుడు తను ఉన్న వర్క్లో తను అసలు అన్నీ వదిలి రావటం. ఫస్ట్లో నాకు పోస్టర్ లాంచ్కి హరిశంకరన్ చేశారు, తర్వాత టీజర్ లాంచ్ నాకు
అనిల్ రాపిడ్ గారు చేశారు. ఇట్లా అందరూ సపోర్ట్ ఉంది కదా, నో ప్రాబ్లం. ఎప్పుడు ఆ టెన్షన్ అయితే ఏం లేదు, హ్యాపీగానే లేదు. సో ఏదో ఒక పర్టికులర్ ఫేజ్లో ఈ ప్రీ ప్రొడక్షన్ నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే ఏదైనా ఒక పర్టికులర్ ఫేజ్లో ఫైనాన్షియల్గా మీరు ఇబ్బంది పడి వెనకడుగు వేద్దాం అంటే స్ట్రగుల్ ఎక్కువ ఫీల్ అయిన వెనకడుగు అనేది ఎప్పుడు లేదు, ఎందుకంటే అసలు వెనకడుగు అనేది ఉంటే అసలు స్టార్ట్ అయ్యి. అవును, ఎందుకంటే ఇది ఒక రిస్కీ సెటప్ స్టార్ట్ చేయడం అనేది. ఎందుకంటే ప్రొడక్షన్ అనేది ఒక రిస్క్, దీన్ని స్టార్ట్ చేయడం అనే దాంట్లో ఇంకెప్పుడు స్టార్టింగ్లోనే మేము వెనకడుగు అనేది ఏం లేదు, చేసుకుంటూ పోదాం. అయితే ఇంకా మేము అనుకున్న దానికన్నా కొంచెం బడ్జెట్ పెరిగింది, ఆ బడ్జెట్ కూడా అందరం అనుకునే చేసాం. టోటల్గా ఇంకా అలా చేసుకుంటూ వచ్చి ఫైనల్గా నేను, నా వైఫ్ దివిజయ కార్తిక్, తను ప్రొడ్యూసర్ వేరేసాం, తను వెనక నేను సపోర్ట్గా ఉన్నాం, వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు 4 చేతుల వల్ల కొంచెం ఒక చెయ్యి డౌన్ అవుతున్నా ఇంకొక చెయ్యి సపోర్ట్ చేసిందా? అలా అందరూ అనుకునేది ఇక ఇప్పుడు నువ్వు నేను ఇంకో ఆయన ఇట్లా నలుగురు అనుకున్నాం, ఈ రూమ్లోనే అనుకున్నాం, సినిమా అనుకున్నాం, ఓకే చేద్దాం అనుకున్నాం, తల అంత అనుకున్నాం, వర్కౌట్ చేసాం. అందరికి ఏంటంటే వాళ్ళందరూ కొత్త, అయితే అందరు ఇక్కడ వాళ్ళు కాదు, కొత్త కాబట్టి జస్ట్ నన్ను ఫ్రంట్ పెట్టారు. ఓకే. సో సార్ మీరు రిథమ్ ప్యాడ్స్ని ఎరగొడేస్తారు. సో ఇక్కడికి వచ్చేసరికి మీరు కొట్టేశారా, మిమ్మల్ని కొట్టేశారా? అంటే అర్థమైంది కదా, మనుషులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశారా, మీరు వాళ్ళని ఈ సినిమాకి వచ్చేసరికి, ప్రొడక్షన్కి వచ్చేసరికి? ఈ సినిమాకే ఆ ప్రొడక్షన్కి ఎవరు అదే చెప్తున్నా, అందరూ తెలిసిన వాళ్ళేనబ్బా. ఎందుకంటే ఇక్కడ ఎవరు సెట్కి వచ్చినా నన్ను సాయిబాబు మందేనా సినిమా, ఈ ఫ్లో ఉంటుంది. ఎందుకంటే అందరూ అన్నట్టు నేను చాలా చిన్న వయసు నుంచి వచ్చేసాను కాబట్టి నాకు వర్క్ చేసిన ఇప్పుడు రమణ అన్నగా, రమణ అతను నన్ను మరీ చిన్నప్పటి నుంచి చూశాడు. అలాంటప్పుడు ఏంటంటే అందరూ బిడ్డలా చూసుకుంటారు. ఎందుకంటే ఎవరే మన పిల్లాడు, మన సినిమా అనే ఫీలింగ్లోనే ఉన్నది నాకు. ఎక్కడ ఎవ్వరు అంటే అయ్యో వీళ్ళ వల్ల ఎట్టయింది, వీళ్ళ వల్ల ఎట్టయింది, ఇవేమి జరగలేదు. అందరూ నాకు సెట్లో కూడా ప్రతి ఒక్క టెక్నీషియన్ తెలుసు నాకు. ఇప్పుడు ఆర్ట్ తెలుసు, ఇంకొకళ్ళు తెలుసు, యూనిట్ తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, డిటిఎస్ కానీ అన్నీ నాకు అందరు హెల్ప్ చేసిన వాళ్ళే, అందరూ నా కోసం వర్క్ చేసిన వాళ్ళు నీట్గా. ఎందుకంటే మన సినిమా అనుకొని పనిచేశారు నా కోసం. అక్కడ అందరికీ థ్యాంక్స్ అంతే. అందరు సో మిమ్మల్ని వాయించే ఛాన్స్ ఎవరికి రాలేదు అయితే? తెలిసిన నేనే వాయించుంటాను, ఇంకా అది చేయలేదు ఇది చేయలేదని నేనే అడవుడు పెట్టుంటాను. సార్ కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. ఏంటంటే ఎలాగంటే సక్సెస్లో ఉన్న వాళ్ళకే నెక్స్ట్ సినిమాలు వస్తూ ఉంటాయి, ప్రమోట్ చేసుకున్న వాళ్ళకే ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి. మిమ్మల్ని చూస్తేనేమో సెంచరీకి దగ్గరలో ఉన్నారు, అసలు సైలెంట్గా చాప కింద నీరు ఇక్కడ వేస్తే అక్కడికి ప్యాకేస్తుంది అన్నట్టు ఇన్ని ఇయర్స్లో అలా సైలెంట్గా వచ్చేస్తున్నారు. ఎక్కడ మీరు మీ ఫేస్ని మీరు ప్రమోట్ చేసుకోరు. మరి ఈ సక్సెస్ ఫార్ములా ఏంటి? బికాజ్ ఇన్ని సినిమాలు వెనకాల రావడం, ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నా కూడా వెనకాల రావడం, మీ సాంగ్స్. ఎందుకంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఒకటేనాను, 100 మూవీస్ ఒకళ్ళు చేశారంటే 100లో ఓపెన్గా చెప్పాలంటే 30 నుంచి 40 హిట్లు ఉంటాయి, 60 సినిమాస్ ఉంటాయి. ఇలా అంటే అన్ని హిట్లు అవో, అన్ని ఫ్లాప్లు అవ్వవు. ఇప్పుడు 100 సినిమాలు చేస్తున్నారు, ఒక 50 సినిమాలు చేసిన వాళ్ళు కూడా ఒక మ్యాక్సిమం అంటే 10-15 లాక్ ఉంటాయి. ఈ 10-15 హిట్ల వల్ల ఇన్ని సినిమాలు చేస్తారు. ఇవన్నీ హిట్ అవ్వాలని రూల్ లేదు. ఒకటి అట్లా అని చెప్పి అవి ఆడతాయా ఆడవా అని కాదు, ఇక్కడ సినిమా అనే ఒక పాయింట్ మీద నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇది పెద్ద సినిమానా చిన్న సినిమానా అనేది నేను చూసుకోవాలి. ఎందుకంటే నాకు వచ్చిన సినిమాలు నేను చేసుకుంటూ వచ్చాను, కానీ నాకు వచ్చినవన్నీ మంచి మినిమం సినిమాలే. ఎందుకంటే మినిమం అందరు హీరోల దగ్గర నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే టాప్ 10 కాకుండా మిగతా 20 హీరోస్తో నేను వర్క్ చేశాను. మిగతా 20 ఇప్పుడు రవితేజ గారి వరకు చేసేసాను. ఇంకా బన్నీ గారికి కానీ, ఎన్టీఆర్ గారికి కానీ, వీళ్ళందరికీ బ్యాక్ ఎండ్ వర్క్లు చాలా చేశాను. బ్యాక్ అండ్ వర్క్స్ నేను చాలా చేశాను. అవి కొన్ని పేర్లు చెప్పలేము, బయటికి రావు. ఎందుకంటే కొన్ని చేశాను అలా ప్రాజెక్ట్. అంటే ఎక్కడ వర్క్ వైజ్ మైనస్ లేదు, పని అయితే జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే సాయికి ఏమీ ప్రాబ్లం లేదు, సినిమా పోవటంలో సాయి తప్పలేదు, సాయి క్వాలిటీ బాగా చేశాడు, సాయి బాగా చేస్తాడు, స్పీడ్ ఉంటుంది, రీ రికార్డింగ్ బాగుంటుంది. ఈ పాయింట్లో నాకు సినిమాలు వచ్చేసాయి. ఎక్కడ నాకు అంటే ఎందుకు మైనస్ ఎందుకు అనేది ఏం లే. ఇప్పుడు ఆ లెక్కలోనే నేను 3 yearsలో దగ్గర 35 to 40 మూవీస్ చేశాను. ఒక ఇయర్ 14-15 మూవీస్ చేశాను. ఇంకోటి పిఆర్ అంటావా, బేసిక్గా నేను ఎక్కువ బయటికి రాను. ఎందుకంటే ఈ వర్క్ల వల్ల నేను స్టూడియోలోనే ఉంటాను మ్యాక్సిమం. అంటే ఆ ప్రమోషన్ అనేది తెలియదు నాకు కొంచెం అది పెద్ద మైనస్. అది అక్కడ చాలామంది అడుగుతారు, మీరే నా సాయి కార్తిక్ మీ అన్ని పాటలు విన్నామండి మీ అన్నట్టుగా ఉంటుంది, కానీ నేనని తెలియదు చాలామందికి. ఆ పిఆర్ కొంచెం తక్కువ, అది ఒక రకంగా మైనసే. అది చేసుకోవాలి, అది ఇప్పుడు బాగా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా, ఎందుకంటే ఇంకోటి మేము ఇప్పుడు బిఫోర్ కరోనా ఇంత సోషల్ మీడియా లేదు.
ఇప్పుడు కొత్త ఇప్పుడు మీరందరూ కొత్త యాంగిల్స్, ఇప్పుడు వీళ్ళందరూ తెలుసు కొంతమంది మనకి, కానీ ఇప్పుడు మీరందరూ కొత్తగా వస్తున్నారు. అసలు నేను ఇప్పుడు ఇంటర్వ్యూలు చేస్తే ఈ సినిమా కోసం అందరూ కొత్త వాళ్ళే, కానీ అందరికీ నేను తెలుసు, నాకు అందరూ కొత్త వాళ్ళు. అంటే ఎవరు అసలు ఇంతమంది పిల్లలు వచ్చేసారా బయటికి అనేది ఉన్నది. గ్రేట్ అది. ఎందుకంటే కరోనా తర్వాత ఒక రకంగా ప్లస్, ఒక రకంగా మైనస్. సోషల్ మీడియా ఎక్కువ పెరగటం వల్ల మంచి రియల్ టాలెంట్స్ బయటకు వచ్చారు, కొంచెం భయంకరమైన టాలెంట్స్ బయటకు వచ్చారు. ఇప్పుడైనా అనిపించిందండి అంటే సోషల్ మీడియా ఈ జనరేషన్ లో నేను పుట్టింటే అంటే కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నారు, కానీ మేము చేసిన ఆ సినిమాలన్నీ గనక ఈ టైంలో గనక ఇవి ఉంటే అసలు ఇంకా దాన్ని పబ్లిసిటీ అన్నారు. ఎందుకంటే ఒకటే రోజు నేను 2 ఆడియోలు ఇంత హడావుడిగా తిరిగేవాడిని. అదే కనుక ఇప్పుడు సోషల్ మీడియా కనుక అప్పుడు కనుక ఇంత సోషల్ మీడియా ఉండుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేవాళ్ళం నా ఫీలింగ్. ఆ మెలోడీస్ అన్ని ఇప్పుడు రీల్స్ చేస్తూ ఉండేవారు, అంతే మోగుతుండే. ఓకే. సో బడ్జెట్ గురించి అంటే మీరు డబ్బుల గురించి మాట్లాడుతూ ఉంటారు నార్మల్గా, డబ్బులు ఇంపార్టెంట్ అని చాలా ఫ్రాంక్. బట్ మీరు చేసిన సినిమాల్లో ఎక్కడైనా బడ్జెట్ కొంతమంది చాలా తక్కువ చెప్తూ ఉంటారు, కొంతమంది ఎక్కువ చెప్తూ ఉంటారు. బట్ మీ అవుట్పుట్ బడ్జెట్ తో సంబంధం లేకుండానే ఉంటుంది. మీరు ఓన్ చేసుకునే చేస్తారు ఏ సినిమా. బట్ బడ్జెట్ విషయంలో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక సినిమాకైనా ఆలోచించి లిమిట్స్ ఉంటాయా? ఏంటంటే ఎప్పుడు సినిమాకి తగ్గట్టే కదా బడ్జెట్. ఇప్పుడు వాళ్ళు సినిమా ఎంతలో తీస్తున్నారు అనేది దాంట్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక పర్సంటేజ్, ఆ లెక్కలోనే బడ్జెట్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అంటే మా దగ్గరకు నేను కూడా ఎప్పుడు నువ్వు అన్నట్టు ఎప్పుడు ఆలోచించలేదు. నేను చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడలేదు. ఏదైనా మనం ఒకటే క్వాలిటీ. ఎందుకంటే అక్కడ పేరు మ్యూజిక్ డైరెక్టర్ బై సాయి గారిని కనబడుతుంది, కానీ ఇంకో పేరు పడదు. కాబట్టి దానికోసం పని చేసేసాం ఎప్పుడు. ఎందుకంటే నేను ఎప్పుడు బడ్జెట్ ఆలోచించలేదు. కొన్నిట్లో తగ్గుతాయి, కొన్నిట్లో పెరుగుతుంది, కొన్నిట్లో మిగులుతుంది, నో ప్రాబ్లం. అందుకని అడ్జస్ట్ చేసుకొని చేయటం. సో హిట్ ఫ్లాప్ అని పక్కన పెడదాం సార్, ఎందుకంటే అప్పుడు మన చేతిలో లేదు, జనాల మూడు, అప్పుడు ట్రెండ్, ఇవన్నీ అన్ని. బట్ కథ పరంగా అయితే కొన్ని మాస్టర్ పీస్ లా మీకే అనిపించవచ్చు, కొన్ని ఏం లేదు సినిమాలో అనిపించవచ్చు. బట్ అలాంటి సినిమాలకి మీరు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి ఉండొచ్చు. అక్కడ ఏ పారామీటర్స్ ఎక్కువ ప్లే చేస్తాయి హీరోలు? అంటే మీకున్న అసోసియేషన్ ఆ డైరెక్టర్ తో, అంతే, లేదంటే కథను అర్థం చేసుకుంటే కొన్ని సినిమాలు ఇప్పుడు చాలా మంది అడిగారు. ఇప్పుడు ప్రతినిధి అనే సినిమా కూర్చొని ఇద్దరే మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఇట్లే ఉంటుంది కాన్సెప్ట్. అంత కాన్సెప్ట్కి అసలు ఎట్లా రా అంటే ఫస్ట్ మేమే చూసినప్పుడు నేనే భయపడిపోయాను. అమ్మో ఏంది అసలు, ఇద్దరే కూర్చొని డిస్కషన్ అంటే ఎంతసేపు వాయిస్తాం అనే పాయింట్. కానీ అక్కడ అడిగే క్వశ్చన్స్కి రోహిత్ వాయిస్కి పాయింట్ క్వశ్చన్ అడుగుతుంటే రోహిత్ అసలు ఇంపాక్ట్ వచ్చేస్తుంటుంది. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్రహ్మాండం చేసాం. అయితే ఈ ప్రతినిధి అనే సినిమాకి నాకు ఎక్కడ బాగా ప్లస్ అంటే, ఒకసారి మేమైతే గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉన్నాం, ఓ ఫోన్ వచ్చింది. ఏంటంటే సార్ గీత ఆర్ట్స్ నుంచి ఫోను. సరే ఎవరు హలో అనగానే సార్ బన్నీ గారు మాట్లాడతారంట. అబ్బా అనుకున్నా, ఇచ్చారు. సరే ఇవాళ నా బర్త్డే రండి ఒకసారి అన్నారు. వెళ్ళాను, కలిశాను. అసలు ఆయన ఎంత బాగా రిసీవ్ చేసుకుని ఆయన ఫస్ట్ చెప్పిన మాట, నేను ఒక 1 వీక్గా ప్రతినిధి వింటున్నాను ఆల్బమ్, అసలు వట్టే సౌండింగ్ అసలు సూపర్గా ఉంది సాయి అని చెప్పి ఆయన ఫస్ట్ టైం ఆయనగా ప్రొడక్షన్ ఒకటి చేశారు, ఐఎమ్ దట్ చేంజ్ అని. ఆ ప్రొడక్షన్ దానికి సుకుమార్ గారు డైరెక్షన్ ఆయన చేశారు, దానికి మ్యూజిక్ నాకు ఇచ్చారు, నేను చేశాను. అది చాలా అంటే చూడండి, అంటే మనం చేసే వర్క్ ఎంత చిన్న వర్క్ అయినా ఎక్కడ పలుకుతుంది చూడండి. అక్కడి నుంచి కాల్ రావటం, అసలు ఆయనతో అలా నాకు మంచి పరిచయం అవటం చాలా హ్యాపీ. ఎందుకంటే అంటే మనం ఇప్పుడు చిన్న సినిమానో పెద్ద సినిమానో కదా, సినిమా చేస్తూ ఉంటే అక్కడ పలుకుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టే ఆ సినిమాకి సంబంధం లేకుండా నేను నా వర్క్ నేను బాగా చేశాను. ఆ సినిమాని కూర్చొని ఇద్దరు మాట్లాడుతుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో తరుముకున్నాం, అది వర్కౌట్ అయింది బాగా. సార్ మరి ప్రతినిధి 2 విషయానికి వచ్చేసరికి మిమ్మల్ని ఏమన్నా సంప్రదింపులు ఏమైనా జరిగినాయి? అసలు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే అప్పుడు ఇంకా మారిపోయారు, అందరు మారిపోయారు. అందులో ఇప్పుడు మీరు అన్నట్టు ట్రెండ్లో ఉన్నవాళ్ళు అన్నది అన్నీ చూస్తారు కదా, ఆ లెక్కలో అది తనకి వెళ్ళింది అంతే. మీకైతే కాంటాక్ట్ ఏమీ అవ్వలేదు? ఓకే. సో యాక్చువల్లీ ఇప్పుడు ట్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో మీరు ఎప్పుడన్నా ఇలాంటివి ఫేస్ చేశారండి? ఇప్పుడు వచ్చి అంటే మీ పాత సాంగ్స్ని ఎవరైనా ఇప్పుడు తీసి మీ పాత సాంగ్స్ని కొంతమంది కొత్త సాంగ్స్ని ట్రోల్ చేయడానికి వాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ కాపీరా ఈ సాంగే మీతో ఏదో ఆ సాంగ్ తీసి ఇంకొక సాంగ్ తీసి అరే ఈ ట్యూన్ సేమే కాపీ కొట్టేశారు. మీ రిఫరెన్స్ ఎలా ఉంటుంది? అంటే మీరు ఇప్పుడు దగ్గర రోస్ట్ అవ్విన ఛాన్స్ రాలేదు, అస్సలు రోస్ట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా వస్తుందా ఫ్యూచర్ లో? రోస్ట్ అయ్యే ఛాన్స్ మనం ఎందుకు తెచ్చుకుంటాం తెలిసి అస్సలు. ఎందుకంటే అంటే ఇంకోటి కూడా అది వాంటెడ్ మన చేతిలో కూడా ఉండదు. అదే చెప్తున్నాను, ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను ఇదే మాట. ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా పెరిగిపోయాక
ఈ ట్రోలర్స్ అనే వాళ్ళు కూడా చక్కగా ఇలానే ఒక ఆఫీస్ పెట్టుకొని వాళ్ళు రెడీ అయిపోయి ప్రిపేర్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ వరకు వాళ్ళు చేస్తున్నారు సిన్సియర్గా, వాళ్ళకే ఎక్కువ ఉంది. ఇప్పుడు మామూలుగా మనం చేసుకునే ఇంటర్వ్యూస్ కన్నా వాళ్ళది బాగా హైప్లో ఉంది. ఎందుకంటే ఇట్లా తీయంగానే ఇట్లా చేసేస్తున్నారు. కాపీ అనేది ఎవరు కావాలని చేరుబా, అది ఏదో ఒక చెప్తాను, ఒకటే సింపుల్ వర్డ్ ఒక ఫ్రస్ట్రేషన్లో వచ్చేది. ఎందుకంటే ఎవరో అడుగుతారు, వీళ్ళకి రాదు, అదే కావాలని వాళ్ళు కూర్చున్నప్పుడు వీళ్ళకి కాలిపోద్ది. అప్పుడు ఆటోమేటిక్గా ఫ్రస్ట్రేషన్లో బయటకు వచ్చేదే కాపీ సాంగ్. అంతే, కరెక్ట్గా సాంగ్ బయటకు వచ్చేసరికి వెంటనే ఏ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఈ రోజుల్లో అదే చెప్పాను మొన్న, దానికంటూ చక్కగా చెప్పాను, ఒక ఆఫీసు కంపెనీ పెట్టుకొని వచ్చిన మరో 10 secondsకి వాళ్ళు ప్రిపేర్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళు చేయాలిగా, చేస్తున్నారు సిన్సియర్గా, ఎవరి వర్క్ వాళ్ళు చేస్తున్నారు. అంటే కొన్ని రోజుల్లో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ లాగా ట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని వస్తుంది అంటారా? ఖచ్చితంగా వచ్చేసింది, మళ్ళీ వస్తుంది అంటారా ఏంటి? ఐ మీన్ పేరులోనే కంపెనీ నేమ్ పెట్టబడలేదు కానీ ఇప్పుడు మనది ఈ మీడియా అన్నట్టు వాళ్ళది ఒక మీడియా ఉంటుంది కదా, అంతే. అది లేకుండా వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు కదా. బట్ కొన్ని సాంగ్స్ కి పాజిటివ్ ఎలా అవుతుంది అంటేనండి, ఇప్పుడు దేవరా సాంగ్ ఉంది సార్, సెకండ్ సాంగ్ చుట్టమల్లే, అది ఎంత రోస్ట్ చేశారో దాని వ్యూస్ చూస్తే అంటే నార్మల్గా ఉంటే అంత చేసిన నేనేమంటానంటే, మీరు చెప్పినా కూడా పాట అయితే తీసేరుగా. ఇదే పాయింట్ ఇక్కడ. ఒకటే ఏంటంటే, మనం ఇంత హడావుడి చేసి ఇది అది అని చెప్పేసాం, దానివల్ల ఏం ఉండదు. ఆ పాటకు రావాల్సిన మైలేజ్ ఆ పాటకు వచ్చేసింది. ఆ పాట అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు జాహ్నవి అంటే ఇంకా ఆలోచించారు. సరే ఇది కాపీ పాట అని చెప్పి నేను వినకుండా ఉంటామా? ఇంకా వింటుంటాం. ఒరే విన్నప్పుడల్లా అనుకుంటాం, ఒరే ఇది పాట పడతా అని, అంతే తప్పించి ఏం లేదు. వినేది అయితే కామనే. కాబట్టి ఎంత చేసినా అక్కడ ఆగదు, అంతే. బండి ఆగదు, బండి వెళ్తూనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే అది ఎవరని చెప్పలేమండి. ఇప్పుడు వాళ్ళు కాపీ అని పెట్టేశారు కాబట్టి అయిపోయింది అనేది కూడా ఏం లేదు. పాట అయితే ఆగదండి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద హీరో కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ట్రోల్ అవుతుంది, పెద్ద హీరో. కానీ ఎంత పెద్ద హీరో కాబట్టి ట్రోల్ని మించిన పబ్లిసిటీ అక్కడ వస్తుంది. సో మీరు ఎక్కువగా బాండింగ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ చూసుకుంటే కోటి గారు, ఆర్పి పట్నాయక్ గారు, మణిశర్మ గారు, డిఎస్పీ గారు, ఓకే, వీళ్ళ ముగ్గురిని చూసుకుని ఇంకా కొంతమంది ఉన్నారు, సంగీతం శ్రీనివాస్ గారు, వాళ్ళని పక్కన పెడితే, సో వందే మాత్రం శ్రీనివాస్ గారు, వాళ్ళని పక్కన పెడితే వీళ్ళని చూసుకుంటే పాపం ఎవరు కూడా నిజం చెప్పాలంటే ఎవరికి సినిమాలు సరైనవి రాలేదు, ఆప్షన్స్ లేవు, ఒకప్పుడు లేరు ఇండస్ట్రీ, అలాంటి వాళ్ళు లేరు. ఇలాంటి వాటి గురించి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా, అంటే మీరు వాళ్ళని ఒక గొప్ప స్థాయిలో చూసి ఇప్పుడు వాళ్ళ గురించి ఎవరు ఈ జనరేషన్ కిడ్స్ కి తెలియక ఇలాంటి మాట్లాడుతుంటే మీరు సమాధానం ఏం చెప్తారు? అలాంటి అంటే ఏం లేదండి, ఆ టైంలో వాళ్ళు చేసేసారు కదా, అంతే. ఇక్కడ ఒక్కొక్కళ్ళది టైం అండి, అంతే. ఆ టైం అయిపోతుంది. ఇప్పుడు మొహమాటం లేకుండా మనం కూడా ఇంకొక 5 ఏళ్ళు చేస్తామా, 10 ఏళ్ళు చేస్తామా, తర్వాత మనల్ని కూడా ఘంటసాల గారిలాగా చూస్తారు. అప్పుడు మనం సైలెంట్ అయిపోయి నమస్తే పెట్టి ఓకే, ఆ టైంలో వేయలేం, ఇంకా ఇప్పుడు సైలెంట్గా ఉంటాం, ఇప్పుడు వేయలేవాళ్ళని చూసుకుంటూ ఉంటామే. ఎందుకంటే అది ఎంతేనండి, అంటే ఎన్ని రోజులు ఒకళ్ళే చేయలేరు కదా. అదే చెప్తాను, ఇంతకుముందు మేము మీరు చెప్పినట్టు ఆరాధ్యంగా చూసాము అన్నప్పుడంతా ఒక 5గురే మ్యూజిక్ డైరెక్టర్లు, 5-10 మంది లోపే. మేము చేసే టైంకి ఒక 20 మందిని. మేము అంటే ఇంకా మనం ఏదో క్రీస్తు పూర్వం లాగా అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే జనరేషన్ ఇప్పుడు 6 నెలలకి సంవత్సరానికి మారుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసేవాడికి ఒక 150 మంది ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్లు. ఎందుకంటే పాన్ ఇండియా అయిపోయి అంటే ఇండియాలో ఉన్న నలుమూలల నుంచి మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చేస్తున్నారు ఎక్కడికైనా. ఇప్పుడు నన్ను తీసిపోయి కన్నడలో చేయిస్తున్నారు. ఇప్పుడు కన్నడలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు నన్ను చూసి తిట్టుకుంటారు, వీడు ఒకడు వచ్చాడు అక్కడి నుంచి మమ్మల్ని బీగుతున్నాడని. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తే మనం అనుకుంటాం ఇక్కడ లేరని, అక్కడికో పోతున్నారని. ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా అయిపోవటం వల్ల ఒక సినిమా అనేది ఎక్కడోళ్ళు ఎక్కడైనా పని చేయొచ్చు. ఇంకో గొప్ప విషయం కూడా ఏంటంటే ఒకే సినిమాకి 5-6 కూడా పనిచేస్తున్నారు, అది కూడా ఉంది. కాబట్టి ఎవరికి పేరు రాదు. లక్కీగా పలానా అనుకొని ఒక సినిమాలు చేసామని మనకు ఒక పేరు వచ్చేసింది. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళలో నాకు తెలిసి అంత పేరుగా ఎవరికి రాదు. ఎందుకంటే సినిమాకి 4 చేస్తున్నారు, మళ్ళీ వీటన్నిటిని పక్కన పెట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకోళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఒక సినిమాకి ఒక పాటలో ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకళ్ళు చేసిన రోజే సినిమా హైలైట్ అవుతుంది, అంతే తప్పించి లేకపోతే విడిగా ఎవరు చేశారని. ఇప్పుడు అంతెందుకు బాగా హిట్ అయిన బ్లాక్ బస్టర్ సాంగ్ నాలో చిలిపికల అనే సాంగ్ నేను చేశాను చాలా మంది తెలియదు, మన వాళ్ళకి తప్పించి మ్యాక్సిమం బయట వాళ్ళకి తెలియదు. చాలా మంది నన్ను మీరు చేశారు ఆ పాట అసలు ఎన్నిసార్లు విన్నామండి అంటారు. ఎందుకంటే అంత బ్లాక్ బస్టర్ హిట్ పాట. ఎందుకంటే ఆ సినిమాలో 4 మ్యూజిక్ డైరెక్టర్లు ఓకే అలా.
ఆ సాంగ్ మీరు చేశారని మాకు తెలుసు. అంతే. బేసికల్లీ అంటే సినిమా రిజల్ట్ కి ఆ సాంగ్ సక్సెస్ కి సంబంధమే లేదు. లక్కీగా సినిమా రిజల్ట్ లేకపోయినా సాంగ్ ఎక్కేసింది, సాంగ్ మిలియన్స్ లోకి వెళ్ళిపోయింది. అది నేనే చేశాను అన్న విషయం చాలా మందికి నేను చెప్పాను. దరిద్రం ఏంటంటే అప్పుడు కూడా సోషల్ మీడియా అప్పుడు కూడా లేదు, ఆఖరి పాట అనుకోవచ్చు. దాని తర్వాత వచ్చింది. అంటే సార్ ఇప్పుడు లెటర్స్ కి, ఈ ల్యాండ్ లైన్ కి, స్మార్ట్ ఫోన్స్ కి జనరేషన్ గ్యాప్లు ఉన్నాయి నిజంగా. ఈ సోషల్ మీడియాకి దీనికి పెద్ద జనరేషన్ గ్యాప్ లేదు. దానివల్ల మీరు క్రీస్తు పూర్వం అంటున్నారు చూడండి, అలా అయిపోయారు. అలా అయిపోయింది, అందరిది అలానే అయిపోయింది, మా టీం అందరికి అలానే అయిపోయింది. పని చేస్తా. బేసికల్లీ ఇప్పుడు మీ సినిమాలో సాంగ్స్ గురించి అందరూ మీ సినిమా కాబట్టి బాగా చేసుకుంటారు. ఇది మెయిన్ పాయింట్. ఎందుకంటే 100 crores లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు అనుకున్నట్టు ఏంటంటే నేనే మ్యూజిక్ కాబట్టి 4 songs చేసేసి ఉంటాను, అసలు మొత్తం సాంగ్స్ తో వచ్చేస్తాడు అని. చేయలేదు. ఎందుకంటే ఒకటే సాంగ్ ఉంది, ఒకటే ఐటెం సాంగ్, ఒకటి థీమ్ సాంగ్ ఉంది. ఎందుకంటే ఆ కథకి అవసరం లేదు. ఆ కథకి ఏంటంటే బేసిక్గా ఓన్లీ ఒక ఇంటెన్షన్, ఒక కథ, ఒక యాక్షన్ ఎపిసోడ్స్, ఒక రాబరీ, ఒక హడావడి, ఒక డబ్బు ఎక్కడికి పోయింది, ఎవరు తీసుకున్నాడు, ఎవరికి వచ్చింది, తర్వాత డిమానిటైజేషన్ ఎలా వచ్చింది, తర్వాత ఎలా కాల్ చేశారు, ఈ హడావుళ్ళల్లో ఉంటుంది సినిమా అంతా. ఇలాంటి మధ్యలో మనం ఉన్నామని చెప్పి పాట పెట్టి జనాల్ని హింస పెట్టదలుచుకోలేదు. కాబట్టి క్లారిటీగా సాంగ్ తీసేసాను, ఒకటే పాట పెట్టాను. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో బాగా ప్లస్ అవుతుంది, బాగా వస్తుంది. అంటే బేసికల్లీ మిమ్మల్ని, అంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మిమ్మల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసేది మ్యూజిక్ థింగ్సే ఉండాలి, మ్యూజిక్ ఎలిమెంట్సే ఉండాలి సినిమా పరంగా. బట్ మీరు సినిమా పరంగా ఈ సినిమాకి మాత్రం కంప్లీట్ మ్యూజిక్ మీద ఫోకస్ చేసినట్లేరు. మ్యూజిక్ అంటే అదే చెప్తున్నాను, ఇప్పుడు ఈ సినిమాకి మెయిన్ ఫోకస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మళ్ళీ నాకు ఇంకా పటాస్కి మళ్ళీ వీటికి వచ్చినట్టు పేరు వచ్చేస్తుంది. అంత హెవీ అసలు ఆ లెవెల్లో సౌండ్ రీక్రియేట్ అవుతుంది, అయింది ఆ లెవెల్లో ఉంది సౌండ్. సో ఇప్పుడు మీ సినిమాలు జానరస్ చూసుకుంటే సార్, ఈ కామెడీ ఎంటర్టైనర్లు అన్ని ఆల్మోస్ట్ కామెడీ థ్రిల్లర్, కామెడీ హారర్, లేదంటే రొమాంటిక్ కామెడీ డ్రామా, యాక్షన్ కామెడీ. ఈ కామెడీ అనేది వదలదు. అవును, ఎక్కువగా నాకు భయమే కామెడీ, కానీ నేను చేసినవన్నీ అవి సినిమాలు. ఎందుకంటే అమ్మ చెప్పండి. సో ఇప్పుడు ఏ కామెడీ అనేది ఈజీయా మీకు? బికాస్ నవ్వించాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా నవ్వించడం ఇంపాసిబుల్. జబర్దస్త్ ప్రూవ్ చేసింది అది. అవును, ఎందుకంటే అబ్బో బేసిక్గా అది మీరు అన్నట్టు ఏంటంటే లక్కీగా అన్ని మళ్ళీ కామెడీ సినిమాలే. కానీ నాకు మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు కూడా అందరికీ, మా ప్లేయర్స్ అందరికి కానీ మాకు కానీ ఇంక్లూడింగ్ నాకు కూడా భయం అంటే కామెడీనే. ఎందుకంటే అమ్మో ఏం చేయాలి అని, ఎందుకంటే కొత్తగా ఉండాలి ఏదో ఒకటి. అది అసలు చేయడం చాలా కష్టం కామెడీ చేయడం. ఎమోషన్, యాక్షన్, ఫైట్స్ కానీ ఏదైనా లవ్ కానీ ఏదైనా చేసేస్తాం, కానీ ఇది మటుకు వల్ల కాదు. ఇది అసలు ఇంపాసిబుల్గా ఉంటుంది, భయంగా ఉంటుంది. అలాంటిది మరి అంతే ఆ టైంకి జరిగిపోయినాయి అన్నీ. ఎందుకంటే ఈ సినిమా వచ్చేసి ఫుల్ లెంత్ ఫస్ట్ 14 minutes నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక థ్రిల్, మొత్తం థ్రిల్ అంటే డబ్బు ఈ హడావుడిలో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ ఆగదు, అసలు చాలా రన్ ఉంటుంది. సినిమా అయితే కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా లేకుండా చూస్తారు అసలు, అలా ఉంటుంది. సార్ ఇప్పుడు మీరే ఒక ఫ్రేమ్లో 10 మందిని చూసారనుకోండి, ఒక గుంపు చూసారు మనుషుల్ని ఫ్రేమ్లో. ఈ ఒక్కొక్క పర్సన్ని మనం నోటీస్ చేయలేం. సో ఇప్పుడు మ్యూజిక్ కూడా అలాగే అయిపోయింది. ఒకేసారి డ్రమ్స్ వచ్చేస్తున్నాయి, గిటార్ వచ్చేస్తున్నాయి, అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే ట్రెండ్ అలా ఇష్టపడుతున్నారు. తమన్ గారు మ్యూజిక్, కొన్ని అనిరుద్ధ్ గారు మ్యూజిక్ కావచ్చు, ఇదే ఉంది బేసిక్గా. మనుషులకు కూడా అదే ఇష్టం. సో మీరు ఏమన్నా అది కొంచెం మీరు ఒకప్పుడు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ని ఎలివేట్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు నాలో చిలుపుగల అన్నారు, ఫస్ట్ అంత వైలినే ఉంటుంది, ఏం ఉండదు, ఓన్లీ వైలిన్. సో మీరు ఒకప్పుడు ఇలా భావించినారు, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక్కొక్క మర్యాద, ఒక్కొక్క గౌరవం ఇస్తూ వాటిని ఎలివేట్ చేస్తూ వచ్చిన వ్యక్తి. ఇప్పుడు ఈ ట్రెండ్కి ఏమన్నా మీరు ఎడిక్ట్ అవుతారా? లేదండి, ఇప్పుడు ఈ ట్రెండ్లోనే ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు అంటే సినిమానేనండి. ఇందాక మీరు అన్నమాట కరెక్ట్. ఇప్పుడు నేను కృష్ణ ప్రణయ్ అనే సినిమా చేశాను బెంగళూరు, కన్నడ, పెద్ద హిట్ అయింది. ఆ సినిమాకి మొత్తం ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్సే కావాలని డైరెక్టర్ అడిగారు. అప్పుడు మీరు అన్నట్టు క్లారిటీగా మొత్తం వినపడతాయి. ఇప్పుడు ఇదే నేనే ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్, వేరే ఇమ్మీడియట్లీ షూట్ అయిపోయి వచ్చింది, చెప్తా త్వరలో టైటిల్ కూడా అనౌన్స్ చేస్తాను. ఆ ప్రాజెక్ట్కి మళ్ళీ నేను కూడా అలా చేస్తాను. నేను కూడా ఒక అనిరుద్ధులాగే ఫుల్ అసలు విక్రము ఇలాంటి సినిమా, లియో ఇట్లాంటి హడావుడే ఉంటుంది. ఎందుకంటే ఫుల్ లెంత్ సౌండ్ మీద వెళ్ళిపోయినాం. ఎందుకంటే అది ఒక డ్రగ్ బేస్డ్ మస్ట్ చూడు, కథని బట్టే మన మ్యూజిక్. మీరేంటంటే పైసా ఒక లవ్ సెటప్, రౌడీ ఒక యాక్షన్, ఇది ఫ్యాక్షన్, రాజు గారి అది హారర్, అసుర ఒక కల్ట్, పటాస్ కమర్షియల్, రాజాది కమర్షియల్, ఎంటర్టైన్, ఇన్ని జానర్స్ వచ్చినప్పుడు సినిమాని బట్టే మనం మ్యూజిక్ చేస్తాం. అందుకని మనకి ఈ మ్యూజిక్ వచ్చి మీరు సినిమా చేసుకుంటున్నాం.
సో మూవీస్ డైరెక్టర్స్ కావచ్చు, లేదంటే డైరెక్టర్స్ అయితే ఆలోచిస్తారు వాళ్ళ స్క్రిప్ట్ కాబట్టి పక్కన పెడితే, యాక్టర్స్ కావచ్చు, నెక్స్ట్ ముందు ప్రాజెక్ట్కి అట్లీస్ట్ దరిదాపుల్లో ఉండకూడదు, సంథింగ్ కాంట్రాస్ట్ ఉండాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా అలాగే ఆలోచిస్తారు సార్? సినిమా కాంట్రాస్ట్ ఇప్పుడు ఒకటే డైరెక్టర్ వచ్చారంటే సినిమాకి కాంట్రాస్ట్ ఉండాలి కదా, ఎందుకంటే అదే మళ్ళీ చేశారా అనే ఫీలింగ్ ఉండకూడదు. మస్ట్గా ఆలోచించాలి. అక్కడ కూడా మళ్ళీ కథే, ఏదైనా మనతో వర్క్ చేయించాలంటే కథే చేయించాలి. కథలో ఉంటే మనం చేసేస్తాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మీకు విజువల్ కనపడిందంటే మనం రీ రికార్డింగ్ వచ్చేస్తుంది. విజువల్ గ్రాండియర్ని బట్టి మన సౌండ్ మూవ్ అవుతుంటుంది అంతే. విజువల్ గ్రాండియర్ ఎప్పుడైనా అంటే అక్కడ విజువల్ ఎలా చూపించారో మనం అలా వాయిస్తాం. సో ఒకప్పుడు ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలాంటి పెద్ద పెద్దవి కావచ్చు, లేదంటే మన దగ్గర కూడా ఈనాడు లాంటి వాటిలో క్రిటిక్స్ ఉండేవారు. వాళ్ళు మాత్రమే అంటే దేనికి అది సెపరేట్ చేసి టెక్నికల్ గా మ్యూజిక్ ఇలా ఉంది, ఈ సాంగ్ ఇలా ఉంది, ఇలా రాశారు, ఇలా ఉంది అని చెప్పి ఎలివేట్ చేసేవారు. ఇప్పుడు వచ్చేసరికి కామన్ ఆడియన్ కూడా మ్యూజిక్ ని నోటీస్ చేస్తున్నాడు బాగా. ఒకప్పుడు మ్యూజిక్, సినిమా హిట్ అయింది, సినిమాలో మ్యూజిక్ అనేది ఇక్కడ నాయిస్ వస్తుంది, ఇక్కడ నచ్చలేదు అంటే అప్పుడు మ్యూజిక్ లో తప్పులు ఉన్నట్టు. సీన్ ఎంజాయ్ చేస్తున్నారంటే మ్యూజిక్ సక్సెస్ఫుల్. ఇప్పుడు సీన్ కూడా చెప్తున్నారు, సీన్ కూడా చెప్పేస్తారు. ఇప్పుడు జనాలు ఏంటంటే చూస్తే ఆ ఎంట్రీ వచ్చినప్పుడు మ్యూజిక్ కొట్టాడరా అంటున్నారు. ఎందుకంటే ఇంత లెవెల్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఎందుకంటే ప్రతిదీ ఒకటే బ్రదర్. ఇంతకుముందు ఒకటి ఏదన్నా వస్తున్నదంటే మనం ఆ టీవీ కోసం టీవీ ముందు కూర్చొని మన చిన్నప్పుడు వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మొత్తం సెల్లో వచ్చేసింది. సెల్లో వచ్చేసినప్పుడు ఏంటంటే అసలు ఇంకా మనకి ఇంకా డిస్కషన్ లేదు. ఎందుకంటే ఏది కావాలన్నా మనకి సెల్లో దొరుకుతుంది. అందులో మొత్తం వాయిస్లో చెప్తే మనం అనుకున్న మన ఫీలింగ్ చెప్తే అది ఓపెన్ చేసేస్తున్నప్పుడు ఇంకా మనకి అసలు ఇంక వేరే మొత్తం మారిపోయినట్టే కదా. సో మీకు మారుతి గారు ఒకరు, అనిల్ రావుపూడి గారు ఒకరు, కొంతమంది మాకు బాగా తెలిసింటే వాళ్ళు ఎక్కువ రిపీట్ చేస్తూ ఉండేవారు మీ దగ్గర. వాళ్ళ అవుట్పుట్ కూడా సెపరేట్ గా ఉండేది, వాళ్ళ ఫ్లేవర్ వాళ్ళకు ఉంటుంది మీరు ఇస్తే సెపరేట్. అంటే ఇప్పుడు మారుతి గారు వాసన వస్తుంది, వెనకాల మీ ఇద్దరికే ఉన్నది మీరే, ఆ ఫ్లేవర్ వస్తుంది. ఎలా సాగ్రిగేట్ చేస్తారు, ఎలా డిఫరెన్షియేట్ చూపిస్తారు? అంటే డిఫరెన్స్ ఏమి ఉండదు, ఎప్పుడు అదే చెప్తాను, హీరోని బట్టి మ్యూజిక్ వస్తుంది. ఓకే, హీరోని బట్టి మ్యూజిక్ ఎప్పుడైనా. ఇప్పుడు అంటే ఒక హీరోకి ఒక లెవెల్ వరకే చేస్తాం, అంటే లెవెల్ వరకు అంటే దాటి చేయకూడదని కాదు, అంతా చెయ్యాలి. ఇప్పుడు అదే చెప్తున్నాను, పైసా పాట రౌడీ సెట్ కాదు, రౌడీ వచ్చేసి రాజుగారి గది సెట్ కాదు, రాజుగారి గది పటాసు సెట్ కాదు. ఇక్కడ యాక్షన్ ఎపిసోడ్స్ హీరోని బట్టి పాటలు అంతే. ఇప్పుడు ఎన్టీఆర్ బోటోల్లో రామ్ చరణ్ గారిలో వస్తే అసలు ఇంకా అది సౌండే వేరే ఉంటుంది. ఆటోమేటిక్ ఏంటంటే ఇంపాక్ట్ ఆ స్టార్ అనేది అసలు లుక్లో ఉంటే ఆ గ్రాండియర్, ఆ విజువల్స్ మారిపోతాయి అంతే కదా. బడ్జెట్ని బట్టి మారిపోతుంది కదా, దానికి తగ్గట్టు మనం కూడా సాంగ్ చేస్తాం. ఇప్పుడు అంత సాంగ్ చేస్తేనే అంత గ్రాండియర్ కాగుతుంది. అలా ఏంటంటే బడ్జెట్ సినిమాని బట్టే సాంగ్ అంతే. సినిమా కథను బట్టి సాంగ్, హీరోని బట్టి సాంగ్. ఇప్పుడు అనిరుద్ధ్ గారు ఉన్నారు, అనిరుద్ధ్ గారు ఏ సినిమాలకి మ్యూజిక్ అందించారో వాళ్ళందరితో సెపరేట్ అసోసియేషన్ ఉంటుంది హీరోలతో. బికాస్ ఆయనకి హీరోలకి అసలు సంబంధం లేదు నిజం చెప్పాలంటే, ఈ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడో వర్క్ చేసుకోవాల్సిన. బట్ అసోసియేషన్ ఎలా వచ్చింది బికాస్ అదే యూజ్ అవుతుంది అంతే. మీరు పెద్ద పెద్ద హీరోలు, ఇప్పుడు రవితేజ గారు, నాని గారు, వీళ్ళందరూ మంచి స్థాయిలో ఉన్నారు. ఈవెన్ మీరు వశిష్ఠ గారితో ఈ రోజు లాంచ్ చేయించుకున్నప్పుడు ఆయన డైరెక్ట్ మీకు ఫ్రెండ్ కాబట్టి లాంచ్ చేశారు కాబట్టి కళ్యాణ్ రామ్ గారి త్రూ రాలేదు, పటాస్ గారి త్రూ. ఎందుకు మీరు ఈ విధంగా అప్పుడు ఆలోచనలు లేవండి? ఇప్పుడు ఏమైనా మారుతున్నారా మీరు కూడా ఇలాగ అసోసియేషన్ పెట్టుకోవాలి అంటే? ఒకటే అండి, ఇప్పుడు అందరికీ అసోసియేషన్ ఉంటుందండి. ఇప్పుడు ఎవరికైనా ఈ సినిమా ఇప్పుడు నాతో వర్క్ చేయాలని పెద్ద ఒక్కళ్ళకి ఉంటుంది, కానీ ఆ డైరెక్టర్కి ఉండే కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్కి ఒక పెద్ద హీరో వస్తాడు, ఆ పెద్ద హీరోకి ఆల్రెడీ ముందు హిట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు, లేదా ఒక కంపెనీ వస్తుంది, ఆ కంపెనీకి ఆల్రెడీ హిట్లు ఇస్తున్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. ఇలా వెళ్తారే తప్పించి వీళ్ళకి నన్ను పెట్టుకోకూడదని వెళ్తారు. మళ్ళీ వీళ్ళందరికీ ఏ ఒక చిన్న హెల్ప్ ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఫస్ట్ కాల్ నాకు వస్తుంది, నాకు చేస్తారు. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోలేదు. మీకు ఆఫర్లకు కొదవలేదండి. కాకపోతే ఏంటంటే పర్సనల్ బాండింగ్ మీరు హీరోలతో ఇప్పుడు అంటే అవకాశాల కోసం అంటే బేసిక్ గా అంటే నేను పెద్ద పార్టీకి అయిన కాదు, ఇది మెయిన్ పాయింట్. ఓకే, ఇక్కడే అయిపోయింది ఇంకా నీకు ఆన్సర్ వచ్చేసింది. ఏంటంటే నేను పెద్ద పార్టీకి అయిన కాదు, నేను ఇక్కడ స్టూడియోలో వేస్తే హౌస్లో వేస్తే స్టూడియో. ఎందుకంటే నాకున్న కొంచెం వర్క్స్ హెవీ వల్ల నేను స్టూడియోలోనే ఉంటాను మ్యాక్సిమం. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేం పెద్దగా నాకు తెలీదు, అనవసరంగా మనం ఆ సిచ్యువేషన్కి పోయి మన వల్ల వాళ్ళందరూ సైలెంట్గా ఉంటాం అనవసరం అని చెప్పి నేనే పోను, నేను కొంచెం బయట ఉంటాను. దీనివల్ల చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది, దీనివల్ల చాలా వరకు గ్యాప్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవరు అంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, పబ్బింగ్లు చేస్తున్నారు, అవి చేసిన ఇవన్నీ కూడా కాదు, కొంచెం ఆ కూర్చోవటం. ఎందుకంటే ఇప్పుడు ఆ కూర్చునే టైంలో నేను వర్క్ చేస్తా,
ఇంకో ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటాం. అప్పుడు ఏంటంటే ఈ కాంట్రాక్ట్ దెబ్బతింటుంది. అంతే. ఇప్పుడు అందరూ ఒక చోట ఉంటారు, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, కానీ ఇక్కడ వర్క్ చేయాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇప్పుడు 10 సినిమాల కమిటీ అయినానంటే చాలా వర్క్ ఉంటుంది. ఈ వర్కులు చేయాలి అన్నప్పుడు అలా పోలేను, ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుంది. అంతే. సో ఇప్పుడు ఇక్కడ వాటర్ పోస్తే అలా వెళ్ళిపోద్ది సార్, అది నెయ్యి పోస్తే మెల్లగానే కదులుతుంది. అంతే. బట్ నెయ్యే మనకి క్వాలిటీ. సో ఇప్పుడు మీకున్న ఫ్రెండ్స్లో మీరు ఇంత రిజర్వ్డ్గా ఉండి ఒకరు ఎక్కువ అసోసియేట్ అయ్యారంటే, మీతో ఎక్కువ బాండింగ్ పెంచుకున్నారంటే వాళ్ళు చాలా క్వాలిటీ పీపుల్ మీ లైఫ్లో. అంతే. అంటే జెన్యూన్ రిలేషన్షిప్, జెన్యూన్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు నాతో ఉన్న డైరెక్టర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, చాలా జెన్యూన్గా నాతో మటుకు మంచిగా ఉంటారు, నాతో హ్యాపీగా వస్తారు. నా దగ్గరకు వస్తే చాలా కూల్గా ప్రశాంతంగా, అంటే ఇప్పుడు వచ్చినా నా దగ్గరికి ఏదో వచ్చామా చేసేసామా అన్నట్టుగా ఉండరు. వస్తే ఒక అరగంట కూర్చుంటారు, గంట కూర్చుంటారు, హ్యాపీగా ఫ్రీగా మాట్లాడుకొని వెళ్తారు. ఆ ఫ్రెండ్షిప్ ఉంటుంది నాతో, క్లాస్గా ఉంటుంది. ఇప్పుడు అలాంటి బాగా క్వాలిటీ అంటే టాప్లో ఉంటుంది కదా, బాగా స్వచ్ఛమైన నెయ్యి మీ లైఫ్లో ఎవరు? అంటే దేంట్లో? డైరెక్టర్స్ అవ్వచ్చు, హీరోస్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా ఒక ముగ్గురు టాప్ కేటగరైజ్లో. అంటే అదే చెప్తున్నాయి, నాతో అందరు అలానే ఉంటారు. అంటే మీరు అన్నట్టు ఇక్కడ క్వాలిటీ ఒకవేళ నేను అనుకో క్వాలిటీ నేనైండొచ్చు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అందరూ బాగుంటారు నాతో. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చేసినా ఇమీడియట్లీ లిఫ్ట్ చేస్తారు, ఇమీడియట్లీ మాట్లాడతారు. వాళ్ళు ఎంత బిజీలో ఉన్నా, ఇప్పుడు అంత షూట్లో ఉండి, అంత పెద్ద స్టార్ షూట్లో ఉండి కూడా తను నా కోసం వచ్చారు. అంటే అందరూ వస్తారు అబ్బా. అంటే నాకు అదే చెప్తుంటున్నాను, నేను డివైడ్ చేయలేను, వాళ్ళందరూ నన్ను చూస్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ పోతే ప్రశాంతంగా ఉంటుంది, సాయి దగ్గర పోదాం అన్నట్టుగానే ఉంటారు, హ్యాపీగా ఉంటుంది అబ్బా. ఎందుకంటే నాతో ఎవరికి పెద్ద గొడవ ఉండదు, నాతో ఎవరికి ఏ ఇష్యూ ఉండదు, నేను ఫస్ట్ కూల్గా ఉంటాను, కాబట్టి నాతో అందరూ హ్యాపీగా ఉంటారు. సో కరెంట్ ఉన్న జనరేషన్లో ఏ మ్యూజిక్ డైరెక్టర్స్, అంటే మీకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరి వర్క్ మీకు బాగా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది? అంటే ఇన్స్పైరింగ్ అని నేను అన్నా ఇష్టంగా నాకు అనిపించేది ఇప్పుడు ప్రెసెంట్ అయితే అనిరుద్ధే. ఎందుకంటే హీఈస్ వెరీ గుడ్ కంపోజర్. ఎప్పుడు కంపోజర్ అనాలి, ఎందుకంటే అది మ్యూజిక్ కొట్టాడు అంటారు కాబట్టి ఎవరి భాషలో పాపం వాళ్ళు అంటారు, కానీ హీఈస్ వెరీ గుడ్ కంపోజర్. ఎందుకంటే ఒక ఎమోషన్ చేయగలడు, ఒక యాక్షన్ చేయగలడు, ఒక ఫీల్ చేయగలడు, ఒక లవ్ చేయగలడు, అసలు ఎనీథింగ్ చేయగలిగినోడే కంపోజర్. నాకు ఈ మధ్యకాలంలో విపరీతంగా రెహమాన్ గారి తర్వాత నచ్చింది అనిరుద్ధే. సో మీరు కంపోజర్గా నేమ్ పడినప్పటి నుంచి అయితే ఆల్మోస్ట్ 16 ఇయర్స్ ఉంటుంది ఈజీగా. అంతే, 14-15 ఇయర్స్ ఉంటుంది. సో జనరల్లీ ఆ 14 ఇయర్స్ బ్యాక్ అంటే అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు. బట్ మీరు ఎక్కడ మధ్యలో ఆగలేదు కాబట్టి మీ ప్రవాహం అలా ఇంకా బొచ్చడు ఏజ్ కూడా ఉంది. మరి టీనేజ్ లో వస్తే మరి టీనేజ్ లోనే వచ్చాం కాబట్టి నో ప్రాబ్లం. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ని మీరు అంత అబ్జర్వ్ చేయలేరు. అంటే ఎప్పుడోడో అనుకోండి, ఇప్పుడు వచ్చాడు అనుకోండి, ఏంటి షాక్ అవుతారు. అది నేనేం పెద్దగా అసలు, ఎందుకంటే మనం కూడా ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి. ఒకటే బ్రదర్, ఇక్కడ ఎప్పుడు ఒక రికగ్నైజేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఎటువంటి వాడికైనా ఒక అవకాశం పెద్దది రావాలి. అంటే లక్కీగా ఇంత సోషల్ మీడియా లేనప్పుడే నేను చేసేసాను కాబట్టి నాకు రవితేజ గారు రాజా ది గ్రేటో, సుప్రీమో కనుక ఇప్పుడు పడి ఉంటే జనరేషన్ అసలు సెటప్ వేరుగా ఉండేది. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ హీరో రావాలి, పెద్ద హీరోస్ రావాలి, అంతే, వేరే ఏం లేదు. కానీ పెద్ద హీరోస్ వస్తారు, ఇప్పుడు కంగారు ఏం లేదు, చేస్తూనే ఉన్నాం, ఇంకా బొచ్చలేదు, చేద్దాం. ఇప్పటికీ పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా, ఇంకా చేయనండి అందరూ. సో ఇప్పుడు మ్యూజిక్ చూసుకుంటే సార్, మీకు విక్రమ్ కానీ, జైలర్ కానీ, మీరు అనిరుద్ధ్ అన్నారు కాబట్టి ఆయన సినిమాలు మెన్షన్ చేస్తున్నాను. హీరోకి వచ్చే సెపరేట్ ఎలివేషన్ ఒక్కొక్కసారి ఉంటుంది చూడండి. వన్స్ అపాన్ ఏ టైం ఒకటి ఏందేమో అని వస్తారు జైలర్లో. సో ఈ తను కొత్తగా థింక్ చేశాడు, చాలా బాగా థింక్ చేశాడు. దట్ ఈస్ కంపోజర్ అంటున్నాను. ఎందుకంటే ఒక 70 ఏళ్ళ హీరోలకి, 70 ఇయర్స్ హీరోలకి అలాంటిది క్రియేట్ చేయడం అనేది వెరీ గ్రేట్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, అక్కడ కూడా అదే చెప్తాను, కథే ఇన్స్పైర్ చేస్తుంది. ఎప్పుడు సౌండ్ అనేది ట్రెండ్కి తగ్గట్టు ప్రతి ఒక్కళ్ళు ఉంటారబ్బా, కానీ కథ ఇన్స్పైర్ అవ్వాలి, కథ వీళ్ళని మోటివేట్ చేయాలి. అది చేస్తే వచ్చేస్తుంది మ్యూజిక్, అసలు నువ్వు వద్దన్నా వస్తుంది. అంటే ప్రాపర్ ఒరిజినల్ కంపోజర్స్ అది చేసేయచ్చు. బట్ ఇదే మ్యూజిక్ ఒకప్పుడు మీరు స్టార్టింగ్ లో కొట్టినప్పుడు యాక్సెప్ట్ చేయరు, నిజంగా ఎలా యాక్సెప్ట్ చేయరు. అది కాక ఎప్పుడో అంటే బేసిక్ గా చెప్పకూడదు ఇప్పుడు చేసామని, ఇది చేసేసాం. అవును, ఈ సౌండ్స్ చేసేసాం ఆల్రెడీ. యాక్సెప్ట్ చేయని కూడా ఉంటాయి మేబీ, యాక్సెప్ట్ చేయక వాళ్ళకి అర్థం కాక అమ్మో ఇదేమో ఇదేందో డిఫరెంట్గా అనుకో. ఎందుకంటే
ఇప్పుడు వెస్ట్రన్ క్లాసికల్ అనేది ఇప్పుడు ట్రెండ్ అయింది, ఇది ఎప్పుడో చేసాం. రన్ అనే సినిమాలో ఒక పాట ఉంటుంది, బుజ్జి బుజ్జి కొండ అనే ఒక పాట ఉంటుంది. ఆ పాట ఎప్పుడో చేసేసాం, కానీ ఆ పాట అప్పుడు ఎక్కలేదు. అదే పాట ఇప్పుడైతే బ్యాండ్స్ అన్ని ప్లే చేసేసి బ్యాండ్ సాంగ్ అయిపోద్ది. ఎందుకంటే ఇవన్నీ చేసాం, అప్పుడు అంత మైలేజ్ లేదు, ఇప్పుడు మైలేజ్ ఉందండి. సో అప్పుడు మీరు మంచి మంచి హీరోలతో చేశారు, సో ఇంకా చేయాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏమన్నా అనిపిస్తుంది సార్ ఈ హీరోకి నేను ఎలివేషన్ మ్యూజిక్ ఈ ట్రెండ్కి తగ్గట్టు ఒక మంచి ఎలివేషన్ మ్యూజిక్ ఇవ్వాలి అని? కొంతమంది హీరో అని ఏం లేదు, అందరికి ఇవ్వాలి. ఎందుకంటే వచ్చేస్తే ఇప్పుడు మనం ఈ ట్రెండ్కి తగ్గట్టే మ్యూజిక్ చేస్తాం. ఎందుకంటే స్టైల్ ఆఫ్ ఎంత ఒకటే అంటున్నబ్బా, ఎంత చేసినా ట్యూన్ చేయాలి, క్లారిటీ ఉండాలి, క్లీన్గా వినపడాలి. గలబా ఎక్కువ అయిపోతుంది, అది లేకుండా మంచిగా పాటలు వస్తే సూపర్. ఇప్పుడు అనిరుద్ధ్ చేస్తున్నాడు, వెరీ గుడ్, వెరీ క్లీన్గా చేస్తున్నాడు. అలాంటి పాటలు వస్తే బాగుంటుంది, ట్రెండ్కి తగ్గట్టు ఉంటుంది, మళ్ళీ క్వాలిటీ ఉంటుంది, కంపోజింగ్ ఉంటుంది, ఒక ట్యూన్ ఉంటుంది. ఇప్పుడు తను జైలర్లోనే ఆ పాట అనగానే మరి ఇదే ట్రెండ్ బ్యాచేగా, మరి వాళ్ళు కూడా విన్నారుగా. ఇక్కడ మనుషులది ప్రాబ్లం కాదు, చేసేవాళ్ళది ప్రాబ్లం. వీళ్ళు బాగా చేస్తే వాళ్ళు బాగా వింటారు. మీరు ఇప్పుడు మెన్షన్ చేశారు చూడండి, అది నిజం చెప్పాలంటే ఓల్డ్ పాట, ఓల్డ్ జనరేషన్ లాంటి అంతే. ఎందుకంటే ఎప్పుడైనా అబ్బా, ఇప్పటికీ కిరవాణి గారు చేస్తున్నారు అలాంటి మెలోడీస్, పెద్దోళ్ళు చేస్తే వింటారబ్బా. ఏదైనా జనాలని ఎప్పుడు అనడానికి లేదు, నువ్వు చేస్తే వింటారు, నువ్వు చేయకపోతే వినరు. సో మీకు ఒకటి ఉంది సార్, అది మీరు యాక్సెప్ట్ చేసిన చెప్పిన మోస్ట్ అండర్ రేటెడ్ సాంగ్స్ మీవి కొన్ని చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుండే ఆ పైసాలు ఒకటి, నాలో చిలిపికలు, ఇలాంటివన్నీ అండర్ రేటెడ్. అంటే దానికి సక్సెస్ అందాల్సిన క్యాపబిలిటీ ఉన్నా పాపం అది ఒంటరిగా ఉండిపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ హీరో తీసుకెళ్ళాలి. ఎప్పుడైనా నేను ఒకటే చెప్తాను, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి బూస్ట్ ఎవరు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడు టాప్ అవుతాడు అంటే ఒక హీరో పడ్డప్పుడు అవుతాడు. అవును. ఇప్పుడు అదే పాట ఒక స్టార్కి వేస్తే టాప్ మోస్ట్కి వెళ్ళిపోతుంది. అవును. పాట కన్నా పాటను మోసుకెళ్ళేవాళ్ళు మెయిన్, అది మెయిన్. నేను నమ్ముతాను ఎక్కువ. ఎందుకంటే హీరోకి పాట చేస్తే అది ఎప్పటికీ స్టార్ పాట. ఇప్పుడు ఇవే పాటలు ఇప్పుడు నువ్వు అన్న 100 సాంగ్స్ అన్నీ కనుక స్టార్లకు పడి ఉంటే ఒకసారి ఊహించు. అవును, అంతే, కరెక్ట్. స్టార్లకు పడాలి సాంగ్ ఎప్పుడైనా అంతే, ఎవరికైనా అంతే. ఒక హీరోకి సినిమా హిట్ అవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్కి ఎప్పుడు స్టార్ పడాలి, అంతే. అక్కడే హిట్లు అవుతాయి పాటలు. అదే కానీ అదే పాట తీసిపోయి మనం ఎంత చిన్న సినిమాలు పెట్టినా నువ్వు ఎంత లేపినా లేవు. సో ఇప్పుడు ఈ జనరేషన్లో మీకు నచ్చుతున్న ఆయన్ని అనిరుద్ధ్ గారు మీకు సంబంధం లేదు, ఎందుకంటే ఆయన మీలాంటి ఆయన కాదు, ఆయన ప్రమోట్ చేసుకోగలరు, బాగా డబుల్ చేసుకుంటారు. బట్ మీలాంటి వ్యక్తిత్వం అంటే మీకు కొంచెం అనిపిస్తూ ఉంటుంది కదా, నాలాగే కొంచెం పాపం ఎక్కువ ప్రమోట్ చేసుకోరు, బట్ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ప్రమోట్ అవుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు ఇలాంటి వాళ్ళు మోస్ట్ అండర్ రేటెడ్ ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ జనరేషన్లో మీకులా అనిపించి? అంటే నాకు ఈ జనరేషన్లో అంటే నాకు ఎవరు అనిపించలేదు ఓపెన్గా. ఎందుకంటే అందరూ జాబ్ని బాగా జెన్యున్గా చేయాలని నా ఫీలింగ్. నాకు అనిపించలేదు. అంటే బాగా చేస్తే బాగుంటుంది, చేస్తున్నారు. ఎందుకంటే పాపం మనకన్నా ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ ఉంటారు బ్రో బయట, కానీ వాళ్ళకి ఛాన్స్ రాలేదు. వాళ్ళు ఇప్పుడు నేను ఫీల్ అయినట్టే ఫీల్ అవుతుండొచ్చు, వాళ్ళకి వస్తుంది అలాంటి. అంటే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఒక టైం, ఒక పాట ఒకటి హిట్ అయిపోయిందంటే ఇతనికి కంటిన్యూగా 10 సినిమాలు ఉంటాయి. ఎందుకంటే ఒక హిట్ వల్ల ఇతని తర్వాత ఏం చేస్తాడు అనేది ఇంకేం ఆలోచించారు. ముందు ఇతను 10 సినిమాలు ఉంటాయి హిట్ వల్ల. ఇక్కడ హిట్ ఒకటే మాట్లాడుతుంది, ఇప్పుడు వర్క్ మాట్లాడలేదు, హిట్ మాట్లాడుతుంది అంతే. సో ఇప్పుడు అండర్ రేటెడ్ మెన్షన్ చేసినట్టే ఓవర్ రేటెడ్ కూడా ఉంటాయి కొన్ని, హైప్ వల్లే. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు ట్రెండ్కి ఒకటే పాయింట్, హిట్ మాట్లాడుతుంది అంతే, వర్క్ మాట్లాడలేదు. ఓకే, అయిపోయింది. ఇంకా దానికన్నా అవసరం లేదు. కరెక్ట్. సో ఇప్పుడు హీరోస్ గురించి ఒకటి మాట్లాడుకుందాం సార్. మీరు ఎవరి పేరు చెప్పలేదు ఇప్పటికొచ్చి. మీరు మిస్ అయిన ఛాన్స్ ఎప్పుడైనా గతంలో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు పెద్ద స్టార్ హీరోలు అయి ఉండొచ్చు, మీరు వర్క్ స్టార్ట్ చేసినప్పటికీ. ఇప్పుడు విజయ్ దేవరకొండ అలాంటి వాళ్ళు చూసుకుంటే, ద్వారకా చేశాను, అప్పుడు చాలా నార్మల్ గా డైలీ మన స్టూడియోకి వస్తూ అట్లా ఉండేవాడు. కట్ చేస్తే అర్జున్ రెడ్డి అయిపోవడంతో అసలు ఇండియన్ స్టార్ అయిపోయాడు. అంటే అప్పటిదాకా మాతో పాటు యూఎస్కి వచ్చి మాతోనే ఉండి మాతోనే తిరిగి ఇట్లా ఉండేవాడు, స్టార్ అయిపోయాడు. వెరీ గుడ్. అంటే చాలా హ్యాపీ. ఇప్పుడు అలానే ఈరోజు ఆయన భీమసార డైరెక్టర్ గారు కూడా అట్లా బాగా క్లోజ్గా ఉంటుండేవాడు. భీమసార చేసినప్పుడు కూడా వచ్చి కలుస్తుండేవాళ్ళు, మేము మాట్లాడుకుంటున్నాం. కట్ చేస్తే ఈరోజు ఎక్కంగా చిరంజీవి గారి సినిమా అంటే అదే అసలు. అంటే నేను వేరే అభిమాని చిరంజీవి గారికి,
అలాంటి చిరంజీవి గారి సినిమా అసలు అందులో నా ఫ్రెండ్ చేస్తున్నాడంటే అసలు వెరీ హ్యాపీ, అవును. వెరీ హ్యాపీ. అంటే ఛాన్స్ అనేది సినిమా ఫీల్డ్లో మెయిన్ అదొక టైం అబ్బా, అంతే. ఆ టైంకే వస్తుంది, ఆ టైం రావాలి, ఆ టైంకి వర్క్ రావాలి అంతే. ఆ వర్క్ వచ్చినప్పుడు తీసేయాలి అంతే. వర్క్ వచ్చినప్పుడు తీయాలి, వర్క్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ చేయాలి. అదే పవన్ కళ్యాణ్ గారికి 10 ఏళ్ళు పట్టినట్టు కొంతమందికి ఎక్కువ ఉంటుంది అంతే. 10 ఏళ్ళు కామన్గా అది, ఎందుకంటే ఊరకే రాదు కదా. 10 ఏళ్ళు వెయిట్ చేసేదకే ఆయనకు వచ్చింది, అలా వెయిట్ చేయాలి. ఓకే. సో మీ ఫ్రెండ్స్ అంటున్నానని తప్పుగా అనుకోకండి. వశిష్ఠ గారు ఒక సినిమా రిజల్ట్ చిరంజీవి గారి సినిమాకి తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు అర్జున్ రెడ్డి తర్వాత ఒక మీ క్రాఫ్ట్ కాదు, వాళ్ళు హీరో డైరెక్టర్, బట్ స్టిల్ వీళ్ళని దృష్టిలో పెట్టుకుంటే మీరు మారాల్సిన అవసరం ఉందని ఏమన్నా అనుకున్నారు పిఆర్ విషయంలో? బ్రదర్, మారటం అనేది ఏమి ఉండదు. ఇప్పుడు పోయేసి నేను పబ్బుల్లో పోయి డ్యాన్స్ లేను కాబట్టి మారటం ఏమి ఉండదు. నా మ్యూజిక్ ఎప్పుడు ట్రెండింగ్ గానే ఉంటుంది, నా అదైతే స్టైల్ గానే ఉంటుంది. నా మ్యూజిక్ వైజ్ అయితే ఎప్పుడు మారేది ఏం లేదు. సినిమా రావాలంతే, సినిమా వస్తే చేసేయటమే. అదే చెప్తే మారటం అంటే ఇక్కడ ఏమి ఉండదు. ఇంకోటి కూడా పోయి డైలీ పిఆర్ అంటే కూడా పోయి డైలీ కలిసేసే అవకాశాలు వస్తాయి, ఇవన్నీ కూడా కాదు. అది కూడా ఒక టైమే, ఆ టైంకి నువ్వు వద్దన్నా వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు నేను రమ్మని పిలవలేదు, మరి 14 సినిమాలు 16 సినిమాలని మరి వచ్చాయిగా. అప్పుడు టైం నడిచింది, అప్పుడు చాలా మంది ఖాళీగా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు బిజీగా ఉన్నారు, ఇప్పుడు మనకు ఆగింది. మళ్ళీ వస్తుంది, ఆగటం ఏమి ఉండదు. బండి ఇప్పుడు కూడా 7 మూవీస్ చేస్తున్నాం, వెళ్తూ ఉంది. మధ్యలో 2014 ఆ టైంలో అనుకుంటా కదా సార్, ఒక 3 years లో కంప్లీట్ ఒక 40 మూవీస్ దాకా చేశారు మినిమం. 36-40 చేశాను. ఇదే మరి అసలు అప్పుడైతే మొత్తం అసలు అందరికి వితౌట్ సోషల్ మీడియా, అంతే, వితౌట్ సోషల్ మీడియా. సో అవార్డ్స్ గురించి ఒకటి మాట్లాడుకుందాం. ఒకప్పుడు అవార్డ్స్ అంటే ప్యూర్లీ టెక్నికల్ బేస్డ్, క్రాఫ్ట్ బేస్డ్, ఆడు ఎంజాయ్ చేసి ఎంత ఎంజాయ్ చేసి క్రిటిక్స్ దాన్ని అనలైజ్ చేసి ఎలాంటి మ్యూజిక్ ఏంటనేది చూసేవారు. ఒకవేళ ఎవరిదన్నా పోల్ తీసుకున్నా అది సెపరేట్, మనకు తెలియదు, సోషల్ మీడియా లేదు కాబట్టి. ఇప్పుడు కంప్లీట్ సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయింది అనే దాన్ని బట్టి కూడా అవార్డ్స్ ఇస్తున్నారేమో అని డౌట్. అవును, అంతేగా. ఎందుకంటే ఇప్పుడు మూవీ కానివ్వండి, బుక్ మై షోలు, ఐఎండిబిలు, ఇవన్నీ ఏంటంటే చూసేదాన్ని బట్టి, ఆ క్రేజ్ని బట్టే వస్తున్నాయి. వాటిని బట్టి ఓటీటీలు కూడా తీసుకుంటాం. ఆ బూస్టింగ్ వల్లే అయిపోయింది మొత్తం. అంటే ఇంతకు ముందు రోజుల్లో మరి ఇవన్నీ లేవుగా. అవును, సినిమా థియేటర్లో వస్తే జనాలు చూసారా, హిట్ కొట్టిందా, అంతే. బట్ వైరల్ అవ్వడం అనేది అప్పుడు ట్రెండ్ బట్టి, మూడు బట్టి కూడా ఉంటుంది కదా. బట్ క్రాఫ్ట్ వైజ్ రావట్లేదు కదా సార్. కొన్ని అద్భుతమైన ఉన్న మాస్టర్ పీస్లు వెనకబడిపోవాల్సి వస్తుంది. బట్ ఈ అవార్డ్స్ అన్యాయం కదా. నో కామెంట్స్, ఎందుకంటే అంతే. ఎందుకంటే నో కామెంట్స్, ఎందుకంటే అక్కడ వాళ్ళ సినిమా ఆడింది, వాళ్ళకి వచ్చింది అంతే. సినిమా ఆడాలి బ్రదర్, ఇక్కడ వేరే డిస్కషనే లేదు. ఒక సినిమా హిట్ అవ్వాలి, ఆ హిట్ స్టార్ అయి ఉండాలి, కట్, అంతే. దాంతో అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు అంతే. ఒక్కసారి కొట్టిందా అలాంటి హిట్, మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి చూసుకోబడలేదు. 10 ఏళ్ళు నువ్వు వద్దన్నా కూడా ముందే బుక్ చేసుకుంటారు. ఇప్పుడు యాడ్ అవుతున్నాయి కదా సార్, పేరుకి ముందు మ్యూజిక్ డైరెక్టర్ ఉండేది, ఇప్పుడు ప్రొడ్యూసర్ యాడ్ అవుతుంది. ఏమన్నా యాడ్ అవుతాయో ఇప్పుడు త్వరలో? ఇంకేం యాడ్ అవ్వు, ఎందుకంటే ఇది కూడా యాడ్ అయ్యి బలవంతపు యాడే. అట్లా ఉన్నాను బ్యాక్ ఎండ్. నేను వర్కే, మన మ్యూజిక్కే, మనం ఆల్వేస్ మ్యూజిక్కే. అది ప్రొడక్షన్ అనేది జస్ట్ జరుగుతూ ఉంటుంది కంపెనీలో, అంతే. సో ఆ ప్రొడ్యూసర్కి ఇంకా ఎంత ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు మీ వింగ్స్? అలా ఏం లేదు బ్రదర్, నేనైతే ఇంకా సినిమాలు చేయడమే బ్రదర్, ఎక్స్పాండ్ ఏం లేదు. ఒక సినిమా హిట్ అయిపోయింది అనుకో, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఈ సినిమా హిట్ అయిపోతే నెక్స్ట్ సినిమాకి బూస్ట్ ఉంటుంది, నెక్స్ట్ సినిమాకి ఇంకొంచెం వెయిట్ చేస్తారు జనాలు. ఆ నెక్స్ట్ సినిమా కూడా ఆడితే అట్లా. ఇది కనుక ఇది ఒకటే పూరి గారి డైలాగ్ ఉందిగా, హిట్ అయినా ఫ్లాప్ అయినా మనకు తెలిసిన సినిమానే, మన సినిమానే చేస్తాం, సినిమా చేస్తూ ఉంటాం. అది జనాలకి ఎప్పుడు కనెక్ట్ అయితే ఇప్పుడు అవుతుంది. మ్యూజిక్ విషయంలో మీరే కొంతమందికి జడ్జ్మెంట్ ఇచ్చే స్టేజ్ లో ఉన్నారు. ఎవరైనా ఎంత ఇప్పుడు ఉన్న జనరేషన్ లో లీడింగ్ లో ఉన్న వాళ్ళు కూడా మీ దగ్గర జడ్జ్మెంట్ తీసుకోవచ్చు మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ కి. బట్ సినిమాలో ప్రొడక్షన్ విషయంలో మీకు ఎవరు జడ్జ్మెంట్ ఇస్తా ఉంటారు? మీకు నాకు అంటే దీంట్లో జడ్జిమెంట్ అనేది ఏం లేదు, కానీ అందరూ మాక్సిమం అంటే సజెషన్స్ ఇస్తుంటారు. ఎందుకంటే ఇది ఇలా చేయని కొంతమంది అసలు ఎందుకురా చేయటం అనేది కొంతమంది ఒక్కొక్కరు ఇస్తుంటారు. కానీ మన వర్క్ కదా, వర్కే బ్రదర్, నేను వర్క్ అనుకునే చేశాను, అంతేగాని ఇదే ప్రొడ్యూసర్ అసలు ఇవన్నీ లేవు. ఒక వర్క్ చేద్దాం అందరం కలిసి, ఒక గుడ్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నా, ప్రాజెక్ట్ చేశాను అంతే, వేరే ఏం లేదు. సో మీ మ్యూజిక్ కి బిగ్గెస్ట్ క్రిటిక్ ఎవరు సార్? నా మ్యూజిక్ వైఫే, మొహం మాట లేకుండా తెచ్చేస్తుంది. అంటే పాట నచ్చలేదంటే అసలు అవసరం కూడా లేదు, ఇమీడియట్లీ నా పాట ఆపేసి పక్క పాట వింటారు. ఇప్పుడు పొగడ్తలు కూడా ఆ రేంజ్ లో ఉంటాయి సార్ ఒకవేళ అంటే అంత. నా కూతుర్లు పొగుడుతారు, వాళ్ళు మొహమాట లేకుండా చెప్తారు, పాట బాగుంది నాన్న అంటారు, అసలు ఏంది నాన్న ఈ పాట అంటారు, అంతే. మొహమాట వాళ్ళు బాగా చెప్తారు. సో ఇన్నేళ్లలో మీకు పర్సనల్ చాయిస్ లో మీ ఫేవరెట్ ఏంటి సార్?
మోస్ట్ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? అంటే దేంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అండ్ ఒక సాంగ్లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే నేను బాగా చేసిన సినిమాలు అంటే అన్నీ మంచి సినిమాలే. 3 సినిమాలు బాగా చేసిన, అంటే బాగా ఇష్టం నాకు కూడా. ఎందుకంటే బాగా చెప్పుకోవాలంటే ఒకటి అంటే హిట్, అదే చెప్తున్నా ఇక్కడ హిట్ ఫట్తో సంబంధం లేకుండా అయితే అసుర బాగా ఇష్టం. నారా రోహిత్ ఈజ్ మై ఫ్రెండ్, అది ఆ సినిమా బాగా ఇష్టం నాకు అసుర. నెక్స్ట్ పైసా ఇష్టం, రౌడీ ఇష్టం. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అంటే బాగా ఒక స్టాండర్డ్స్లో ఉంటుంది, బాగుంటాయి. సో నారా రోహిత్ గారి పర్సనాలిటీ బాగా ఇష్టం బేసికల్లీ, కనెక్ట్ అయింది బాగా ఫ్రెండ్ రోహిత్ నాకు. అదే రోహిత్ బేసిక్ గానే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. అంటే మీరు చెప్పిన టాప్ 3 టాప్ 2 రెండు ఆయనే. మా ఇద్దరం ఎక్కువ సినిమాలు చేసాం కాబట్టి ఒక 6-7 మూవీస్ చేసాం అట్లా. ఏదైనా ఒక పర్టికులర్ ఒకే ఒక సీన్ చెప్పగలరా సార్? ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఎలివేషన్ కావచ్చు, లేదంటే ఒక మెలోడీ కావచ్చు, ఎమోషనల్ సాడ్ కావచ్చు. ఎమోషనల్ కానీ బాగా ఇష్టం అంటే నాకు అసురాలో తన ఊరేసే ఒక సీన్ ఉంటుంది, ఇంటర్వల్ బ్యాక్, అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది, నాకు బాగా ఇష్టం నేను వర్క్ చేసిన వాటిలో. అండ్ ఇప్పుడు 100 crores వస్తే 100 crores ఒక స్పెషల్ ఏంటంటే ఒక 14 minutes వితౌట్ డైలాగ్, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ఒక యాక్షన్ ఎపిసోడ్, చేసింగ్ మొత్తం రాబరీ అంతా ఓన్లీ 14 minutes వితౌట్ సౌండ్, వితౌట్ డైలాగ్, సైలెంట్ అంతే, సౌండ్ ఎఫెక్ట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. అస్సలు సీట్ ఎడ్జ్ ఉంటుంది. ఇదేంటి సార్ 14 minutes వితౌట్ డైలాగ్, క్లైమాక్స్ మొత్తం. ఎందుకంటే ఇక్కడ డబ్బు హీరో మన సినిమాలో, బాగుంటుంది. ఈ సినిమాని అందరూ 20th మటుకు నిజంగా ఈ సినిమాని చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ 14 minutes డబ్బు హీరో కదా, మీరు హీరో, మ్యూజిక్ డబ్బు హీరో, బాగుంటుంది. లాస్ట్ లో సైలెన్స్ గురించి ఒకటి అడుగుతున్నాను. మీరు రోజు కంటిన్యూస్ గా వర్క్ చేసేస్తే అప్పుడు మీకు ఒక రెస్ట్ దొరికినప్పుడు రెస్ట్ ఎంత అవసరమో మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు సైలెన్స్ చాలా అవసరం. కంటిన్యూస్ గా కొట్టుకుంటూ వెళ్ళిపోకుండా మధ్యలో కొన్నిసార్లు ఎలివేట్ చేయడానికి పాజే చాలా ముఖ్యం. సో మీరు సైలెన్స్ కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు? మాక్సిమం నాకు నా స్టూడియోకి వస్తేనే అసలు మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే అంత ప్లెజెంట్ ఉంటుంది. బయటకు వస్తే ఒక ఓపెన్ గ్రౌండ్, గ్రీనరీ, అసలు చాలా హ్యాపీ ఉంటుంది. అంటే అసలు వర్క్ చేసుకొని బయటకు వస్తే ఒక్క దెబ్బకి ఒక ఫార్మ్ హౌస్ లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది, కూల్. కాబట్టి నాకు హైలైట్ ప్లేస్ నా స్టూడియోనే, అక్కడే కూల్ అవుతాను. సో మీరు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసి ఉంటారు. నాకు తెలిసి ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ ఏమన్నా కవర్ చేయలేదు అనుకుంటా. మీ సైకలాజికల్ థ్రిల్లర్స్ అన్ని కవర్ అయిపోయినాయి, క్రైమ్ థ్రిల్లర్స్, క్రైమ్ యాక్షన్ క్రైమ్, యాక్షన్ కామెడీ, ఇలాంటివన్నీ. సో ఇందులో మీరు కవర్ చేయండి ఏముందండి? ఎలిమెంట్ ఏమన్నా చేయలేదని ట్రై చేయలేదు? ఏం లేదు, అన్ని చేశాను, అన్ని స్టైల్ ఆఫ్ మ్యూజిక్ చేశాను. అదే మ్యూజిక్ ఎప్పుడు లాంగ్వేజ్ లేదు, ఇంత ఇదే అనేది ఏం లేదు. ఏదైతే అది సినిమా కథకి ఏది ఉంటే అది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అనలేను, ఎందుకంటే ఆల్రెడీ మీరు అదే ట్రాక్లో అంతకాలం అంటే మీరు బయటకు రాకుండా మీ మొహం చూపించాల్సిన అవసరం కూడా లేకుండా సెంచరీ దగ్గరలో ఉన్నారంటే అసలు ఎక్కడ మధ్యలో ఖాళీ లేకుండా అది సూపర్ సక్సెస్ అసలు. అంటే ఆ గ్రాఫే అద్భుతమైన గ్రాఫ్, అది ఎవరికి దక్కని గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను సార్. అండ్ ఈ ట్రెండ్లో బికాస్ మా ట్రెండ్ మారింది కాబట్టి మన ట్రెండ్, ఈ ట్రెండ్లో మీరు కూడా ఇప్పుడు ఒక యంగ్స్టర్లో మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఒక యంగ్స్టర్లో మళ్ళీ పైకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.